శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల దయ్యాల మేడ. ఈ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ నవల 1978లో ప్రచురితమైంది. ఇక రచయిత్రి గారు కంచి రమాదేవి గారు. ఇక నవల్లోకి వెళ్దాం. సాయంత్రం 6 గంటలైంది. బీచ్లో ఎంతోమంది వచ్చి కూర్చుంటున్నారు. వేసం కాలమేమో చాలామంది బీచ్కి వస్తున్నారు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు పరుగులు పెడుతూ తడి ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతూ పీతలను పట్టుకోవడానికి పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు. కొంచెం పెద్ద పిల్లలైతే సముద్రంలో స్నానాలు చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ కెరటాల మీదికి ఎగిరి దూకుతూ రకరకాలుగా ఆడుకుంటున్నారు. ఇంకా కొందరు నీటిలో బంతి విసురుకుంటూ తడిగొళ్ళుతో గంతులు వేస్తున్నారు. పిల్లల అల్లరి సముద్రఘోషని మించిపోతోంది. రాము చంద్రం చెట్టా పట్టాలేసుకుని బీచ్కి షికారుగా వచ్చారు. ఇద్దరు 10వ క్లాస్ చదువుతున్నారు. ఇద్దరికి 14 ఏళ్ల వయస్సు. కొద్ది నెలలు మాత్రమే తేడా. ఇద్దరు మంచి తెలివైన కుర్రవాళ్ళు. క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంటారు. క్లాసు పాఠాలు బాగా చదవడమే కాకుండా ప్రపంచ జ్ఞానం కూడా బాగా ఉన్నవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు విడిచి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ స్నేహం చూస్తుంటే మిగిలిన పిల్లలకి అసూయగా ఉండేది. ఆ రోజు ఆదివారం కదా అని ఇద్దరు సరదాగా బీచ్కి వచ్చారు. బీచ్లో ఎక్కువగా ఉన్న జనాన్ని చూడగానే రాముకి నిరుత్సాహం కలిగింది. ఏమిట్రా, ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఇక్కడ కాలక్షేపం చేయొచ్చనుకుంటే ఇందరు జనం ఉన్నారు. ఇంతకన్నా ఏదైనా సినిమాకి పోయినా బాగుండేది అన్నాడు చంద్రంతో. పోన్లేరా, ఇంకా వెలుతురు బాగానే ఉందిగా, ఇలా బీచి వెంబడే నడుచుకుంటూ కొంచెం పైకి వెళ్ళొద్దాం అన్నాడు చంద్రం. సరే పద అన్నాడు రామం. ఇద్దరూ కలిసి సముద్రం ఒడ్డునే బయలుదేరారు. ఒడ్డునే ఈత చెట్టంతా ఎత్తున ఇసుక తిన్నెలు, తెల్లని ఇసుకతో అదో రకం మంచు కొండల్లాగా కనిపిస్తున్నాయి. మంచు కొండల మీద మధ్య మధ్య నల్లని పర్వతపు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు ఇసుక తిన్నెల మీద అక్కడక్కడ బ్రహ్మదండి మొక్కలు, రక్కిస మొక్కలు మొలిచాయి. ఆ ఇసుక తిన్నెల వెనకనే సరుకు మొక్కలు నిటారుగా గాలిలోకి ఎదిగి కాశ్మీరు లోయలోని పైన్ చెట్లను జ్ఞప్తికి తెస్తున్నాయి. గాలి వీస్తుంటే ఆ చెట్లు ఈలవేస్తూ సముద్రుని పాటకి లయని కల్పిస్తున్నట్లుగా ఉంది. ఆ సాయంకాలం పూట అక్కడి ప్రకృతి ఎంతో అందంగా ఉంది. కొంచెం దూరంలోనే బెస్తవారు చేపల కోసం సముద్రంలో పడవలలో తిరుగుతూ కనిపించారు. మరికొందరు తిరిగొచ్చిన పడవలలోంచి చేపల్ని బయటకు చేరవేసుకుంటున్నారు. మరికొంచెం దూరం వెళ్ళేసరికి జనసంచారం లేకపోయింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలం సంగతే మర్చిపోయిన మిత్రులిద్దరూ చాలా దూరం వెళ్ళిపోయారు. అరే చంద్రం, మనం దయ్యాల మేడ దగ్గరికి వచ్చేసాంరా అన్నాడు రాము. అరే అవునరా, చాలా దూరం వచ్చేసాం. మాటల్లో టైం సంగతే మర్చిపోయాం అన్నాడు చంద్రం. అవునురా, చీకటి కూడా పడిపోయింది. ఇప్పుడేం చేద్దాం అన్నాడు కొంచెం భయంగా రాము. అయినా ఆలస్యం ఎలాగో అయింది. ఇక్కడే ఓ అరగంట కూర్చుని వెళ్దాం, వేసంకాలమేగా అన్నాడు చంద్రం. ఇక్కడ? ఒరేయ్, నీకేమైనా మతిపోతోందా అన్నాడు రాము భయంగా. భయం ఎందుకురా, దయ్యాల మేడ దగ్గరలో ఉందనేగా అన్నాడు చంద్రం నవ్వుతూ. అవునరా, ఇక్కడ మనం ఉండడం మంచిది కాదు, పోదాం పదా అన్నాడు రాము తొందర చేస్తూ. పర్వాలేదులేరా, నేనున్నానుగా, నీకేం భయం అన్నాడు చంద్రం రామం భుజం చరుస్తూ. తర్వాత రాము చేపట్టుకుని బలవంతాన్ని కూర్చోబెట్టాడు. అయిష్టంగానే ఇసుకలో చంద్రం పక్కన కూర్చున్నాడు రాము. కొంచెం సేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. సముద్రం వంక దయ్యాల మేడ వంక చూస్తూ ఉండిపోయారు. ఏరా, దయ్యాలు లేవంటావా అన్నాడు రాము. అదంతా వట్టి భ్రమరా, దయ్యాలు లేవు, భూతాలు లేవు అన్నాడు చంద్రం అన్నీ తెలిసినవాడలాగా. మరి ఈ దయ్యాల మేడలో దయ్యాలున్నాయని, పగటిపూట కూడా ఇక్కడికి రావడానికి జనం భయపడతారని అంటారు కదరా అన్నాడు రామం దయ్యాల మేడ వంక చూస్తూ. అనేవాళ్లే కానీ చూసిన వాళ్ళెవరైనా ఉన్నారా? ఇదిగో పులి అంటే అదిగో తోక అంటాడు. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయమంటారు. ఈ బుక్కర్లలో నిజం చాలా తక్కువ ఉంటుందిరా అన్నాడు చంద్రం ఎంతో లోకానుభవం ఉన్నట్లు. రాము భయంగా చూస్తుంటే తన ధైర్యం మరింత ప్రదర్శించాలని ఉత్సాహం ఎక్కువవుతోంది చంద్రానికి. రాము కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో గాలి కూడా వీయడం లేదు. అందువల్ల చెట్ల ఆకులు కూడా అంతగా కదలడం లేదు. కేవలం సముద్ర ఘోష ఒక్కటే వినిపిస్తోంది. ఉన్నట్లుండి దూరాన నక్క ఒకటి బిగ్గరగా ఊళ్ళపెట్టింది.
ఆ కూత వినేసరికి ఇద్దరికీ ఒక్కసారి గుండె జల్లుమంది. రాముకి వెన్నులో కరెంట్ షాక్ తగిలినట్లయింది. ఎంత ధైర్యస్తుడైనా చంద్రానికి కూడా ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచింది. ఒరేయ్, ఇంక వెళ్ళిపోదాం పదరా, ఇప్పటికే ఆలస్యమైంది. మనం ఇంటికి చేరేసరికి బాగా ఆలస్యమవుతుంది, ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కూడా అన్నాడు రాము లేస్తూ. అవునరా పోదాం అంటూ చంద్రం కూడా లేచాడు. వెన్నెల మసకమసకగా ఉంది. మబ్బుల వెలుతురులోనూ తెల్లని ఇసుక నేల అవడం వల్లనూ దారైతే కనిపిస్తూనే ఉంది. లేచి నడవబోతూ ఇద్దరూ ఒక్కసారి దయ్యాల మేడ వైపు చూశారు. ఆశ్చర్యం ఉన్నట్టుండి అందులో దీపాల వెలుతురు కనిపించసాగింది. ఇద్దరికీ ఒక్కసారి గుండెలు అవిసిపోయాయి. ఆ చీకట్లోనే ఒకరి ముఖం ఇంకొకరు భయం భయంగా చూసుకున్నారు. అప్రయత్నంగా ఇద్దరు ఒకరి పక్కన ఇంకొకరు వచ్చి దగ్గరగా ఆనుకొని ఒకరి భుజాన్ని ఇంకొకరు గట్టిగా చేతితో వాటేసుకున్నారు. దయ్యాల మేడలో దీపాలు వెలగడమే కాదు, తలుపు లేని కిటికీల ద్వారా ఏవో ఆకారాలు కదులుతూ అస్పష్టంగా కనిపించాయి. దూరాన మళ్ళీ నక్క బిగ్గరగా ఊళవేయడం మొదలుపెట్టింది. రాముకి చంద్రానికి గుండె ఎగిరివచ్చి గొంతులో పడినట్లయింది. ఇంకా వెనక్కి చూడకుండా ఇద్దరూ పరుగులంకించుకున్నారు. ఉన్నట్లుండి చంద్రం కెవ్వున కేక వేశాడు. ఉన్న చోటే ఆగిపోయాడు. ఆ అరుపుకి రాము గుండెలు అవిసిపోయాయి. తాను కూడా ఆగి వణుకుతున్న గొంతుతో ఏమిట్రా అని అడిగాడు. నా కాలిని ఏదో పట్టుకుందిరా అంటూ క్రింద చూడసాగాడు చంద్రం. పాము కాదు కదా అంటూ తాను చూశాడు రామం. ఒక పెద్ద పీత చంద్రం కాలిని గట్టిగా పట్టుకునుంది. ఒరేయ్, పీతేరా అంటూ దాన్ని బలంగా లాగి దూరంగా విసిరేశాడు రామం. వెదవ పీత ఎంత భయపెట్టింది అన్నాడు చంద్రం. ఇద్దరూ తిరిగి వడివడిగా నడవడం మొదలుపెట్టారు. అప్పటికి దయ్యాల మేడ దూరమైంది. పైగా అంతవరకు పరిగెత్తి ఆ తర్వాత భయంతోనూ ఇద్దరూ అలసిపోయారు. అందుకనే వడివడిగా నడక సాగించారు. ఆ ప్రదేశంలో సరుకు చెట్లు దట్టంగా ఉన్నాయి. కొన్ని కొమ్మలు చేతులకి తగిలేట్లున్నాయి. ఆ తోపుల్లోంచి ఇద్దరూ జాగ్రత్తగా ముందు చూసుకుంటూ నడుస్తున్నారు. రోడ్డు చేరడానికి ఇంకా 1/2 మైలు దూరం ఉంటుంది. చంద్రం ముందు నడుస్తున్నాడు. అకస్మాత్తుగా బాబోయ్ అని కేక వేసి నిల్చుండిపోయాడు రామం. ఏమైందిరా అని గట్టిగా అరిచాడు చంద్రం. నా చొక్కా ఎవరో పట్టి లాగుతున్నారా అని ఎండిపోయిన గొంతుతో తడబడుతూ చెప్పాడు రామం. భయం భయంగా అడుగులు వేస్తూ రామాన్ని సమీపించాడు చంద్రం. రాము విగ్రహంలాగా నిలబడి ఉన్నాడు. వేడిగా వస్తున్న ఊపిరి దగ్గరకు వచ్చిన చంద్రానికి తగులుతోంది. చల్లని గాలి వీస్తున్న రాముకి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. ముఖం మీద చెమట బిందువులు మసక వెన్నెట్లో కూడా మెరుస్తూనే కనిపిస్తున్నాయి. చంద్రం భయం భయంగా రాము భుజం మీద నుంచి కొంగలాగా మెడని ముందుకు సాచి చూశాడు. క్రిందుగా వంగిన ఒక సరుకు కొమ్మ రాము చొక్కాని పట్టుకునుంది. సరుకు కాయలు ముళ్ళు ముళ్ళుగా ఉంటాయేమో చొక్కాని గట్టిగా పట్టుకున్నాయి. అరేయ్, అనవసరంగా భయపడ్డావురా, సరుకు కొమ్మ నీ చొక్కాని పట్టుకుంది అంటూ వడిగా ముందుకు వెళ్ళి ఆ కొమ్మని చొక్కా నుంచి తప్పించేశాడు చంద్రం. అబ్బా, ఎంత భయపడ్డాన్రా అంటూ వెన్ను చరుచుకున్నాడు రాము. నువ్వే కాదురా, నీతో పాటు నేనును అంటూ నవ్వాడు చంద్రం. రాముకి కూడా నవ్వొచ్చింది. ఇంకా ఎన్ని విధాలా భయపడవలసి వస్తుందోనని ఉరుకులు పరుగుల మీద వాళ్ళు రోడ్డు చేరారు. ఊళ్ళోకి వెళ్లే బస్సు రెడీగా ఉంది. దానిలోకి ఎక్కేశారు ఇద్దరు. రాము ఇంటికి వెళ్ళాడే కానీ ఒళ్ళు అతని స్వాధీనంలో లేదు. బాగా భయపడ్డాడేమో. జ్వరం కూడా వచ్చింది. అన్నం కూడా సరిగ్గా తినలేకపోయాడు. పడుకున్నా చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రి కలత నిద్రలో దయ్యాల మేడ గురించే కలవరింతలు, భయంతో కేకలు వేస్తూ నిద్రలేవడం. వాడి కేకలు విని అమ్మ నాన్న లేచి ఏమిట్రా, ఏం జరిగింది అని అడిగితే ఏం లేదు, ఏదో కల వచ్చిందని చెప్పి మళ్ళీ పడుకోసాగాడు రాము. తెల్లవారింది. రోజు పెందరాళ్లే లేవడం రాముకి అలవాటు. కానీ ఆ రోజు రాము ఇంకా లేవలేదు. రాముని లేపుదామని వాళ్ళమ్మ వచ్చింది. తట్టి లేపుతుంటే ఒళ్ళు బాగా వేడిగా ఉంది. ఏవండి, ఇలా రండి అంటూ గట్టిగా కేకేసింది. ఏమైందే అంటూ వచ్చారు నాన్నగారు. రామానికి బాగా జ్వరం వచ్చిందండి, ఒళ్ళు పేలిపోతుంది అందామే. అరే ఏది చూడని అంటూ తాను కూడా రాము ఒంటి మీద చేయి వేసి చూశాడాయన. అవునే, బాగా జ్వరం వచ్చింది అన్నారాయన. ఈ అలికిడికి రాముకి మెలకువ వచ్చింది. లేచి కూర్చొని బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. బిగ్గరగా ఆవులించాడు. కళ్ళు నలుపుకున్నాడు. అతని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా ఉన్నాయి. ఏం నాయనా, జ్వరం వచ్చిందే అంది వాళ్ళమ్మ ఆప్యాయంగా. దేని చూసైనా దడుచుకున్నావేమిట్రా, రాత్రంతా ఒకటే కలవరింతలు నువ్వును అన్నాడు వాళ్ళ నాన్న.
అవునరా, చీటికి మాటికి దయ్యాల మేడ అంటూ భయపడి కేకలు వేస్తూ వచ్చావు. ఏదైనా చూసి భయపడలేదు కదా అంది వాళ్ళమ్మ. లేకపోతే దయ్యాల మేడ వైపు వెళ్ళావా అని అడిగారు వాళ్ళ నాన్నగారు. నాన్న, నిజంగా దయ్యాలున్నాయా అని అడిగాడు రాము. అదిగో వీడట్టు వెళ్ళినట్లే ఉంది అన్నారాయన ఆమెతో. ఏరా, నిజంగా వెళ్ళావా అని అడిగింది ఆమె కంగారుగా. అవును నాన్న, నిన్న సాయంత్రం నేను చంద్రం అటువైపు షికారుకి వెళ్ళాం అంటూ జరిగింది చెప్పాడు రాము. ఉన్నవాళ్ళు ఉన్నట్లుండరు, లేనిపోనివన్నీ తెచ్చి పెడతారు. చెప్పేవాళ్ళు లేక చెడిపోయారని వెదవేషాలు మీరును. చీకట్లో అటు ఎవరైనా వెళ్తారా? పగటిపూట వెళ్ళరు అంటూ అమ్మ దండకం చదవడం మొదలుపెట్టింది. ఎందుకురా అనవసరమైన వాటిలో తలదూర్చి చిక్కులు తెచ్చుకోవడం అని చిరాకు పడ్డారు వాళ్ళ నాన్నగారు. మేమిలా అవుతుందని అనుకుని వెళ్ళలేదు నాన్నగారు. అది సరే, మేము ఆ మేడలో వెలుతుర్ని చూశాం, మనుషుల నడకల్ని చూశాం. మరి దయ్యాలు ఉన్నాయంటారా అని మళ్ళీ అడిగాడు రాము. దయ్యాలు లేవు, భూతాలు లేవు, అంతా మీ భ్రమ. ఇంకెప్పుడు ఇటువంటి వాటి జోలికి పోకండి అన్నారాయన. ఉన్నాయని చెప్తే ఇంకెంత భయపడతాడోనని. సర్లేండి, అబ్బాయిని ఎదురింటి డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించి మందు తీసుకురండి. నేను పీరు సాహిబు దగ్గరికి తీసుకువెళ్ళి తాయెత్తు కట్టించుకొస్తా అంది వాళ్ళమ్మ. సరే, ఒరేయ్ నువ్వు లేచి మొహం కడుక్కునరా అన్నాడు ఆయన. రాము లేచి మొహం కడుక్కుని వచ్చాడు. వాళ్ళమ్మ వేడి పాలు తీసుకొచ్చింది. అవి తాగి వాళ్ళ నాన్నగారి వెంట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు రాము. డాక్టర్ గారు అతన్ని పరీక్ష చేసి ఏవో మందులు ఇచ్చారు. ఆ తర్వాత రాముని వాళ్ళమ్మ పీర్ సాహెబ్ దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ తాయెత్తుల కోసం వచ్చిన వాళ్ళు 10 మంది దాకా ఉన్నారు. వచ్చిన వాళ్లల్లో కొందరికి నిప్పు మీద సాంబ్రాణి గుగ్గిలం వేసి పొగవేస్తున్నారు. మరికొందరికి చుట్టూ వేపమండ తిప్పుతున్నారు. ఇంకొందరికి సున్నపు నీళ్లలో ముఖం చూపుతున్నారు. తర్వాత వాళ్ళకి ఏవేవో తాయెత్తులు కడుతున్నారు. ఏవో పొట్లాలిచ్చి ఏమేం చెయ్యాలో చెప్తున్నారు. ఇటువంటి దృశ్యాలు రాము ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అవి చూస్తుంటే అతనికి వింతగానూ ఉంది, భయంగానూ ఉంది. కొంచెం సేపట్లో రాము వంతు వచ్చింది. వాళ్ళమ్మ పీరు సాహెబ్తో రాత్రి జరిగింది చెప్పింది. పీర్ సాహెబ్ రాముని దగ్గరికి పిలిచాడు. సున్నపు నీళ్లలో అతని ముఖం చూడమన్నాడు. ఆ తర్వాత అతని ముఖం చుట్టూ వేపమండ తిప్పాడు. తర్వాత అతని నెత్తి మీద చెయ్యుంచి కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు అస్పష్టంగా చదివాడు. తర్వాత చెయ్యి తీసి అరచేతి మీదుగా ఉఫ్ ఉఫ్ మని 2 సార్లు ఊదాడు. తర్వాత ఇప్పుడు భయం పోయిందా అని అడిగాడు. ఇప్పుడేమీ లేదు అన్నాడు రాము. అబ్బాయికి గాలి తగిలింది, జడుసుకున్నాడు అంటూ ఒక తాయెత్తు తీసి మెళ్ళో కట్టాడు. ఆ తర్వాత ఒక సాంబ్రాణి పొట్లమిచ్చి రోజూ పొద్దున్న రాత్రి పొగవెయ్యండి, జ్వరం కూడా తగ్గిపోతుంది అన్నాడు. రామం వాళ్ళమ్మ అట్లాగేనయ్యా అని చెప్పి, పైసలు ఏమి ఇయ్యమంటారు బాబు అని అడిగింది. 2 రూపాయల 60 పైసలు ఇవ్వండి అన్నాడు పీర్ సాహెబ్. ఆయనకి డబ్బిచ్చి నమస్కారం చేసి రాముని ఇంటికి తీసుకొచ్చింది వాళ్ళమ్మ. డాక్టర్ గారి మందే పనిచేసిందో పీర్ సాహెబ్ మంత్రమే పనిచేసిందో కానీ సాయంత్రం కాకుండానే రాముకి జ్వరం తగ్గింది, భయం కూడా పోయింది. మనిషి మామూలుగానే తయారయ్యాడు. చంద్రం స్వతహాగా మంచి ధైర్యం కలవాడు. ఏ విషయాన్ని చూసినా గుడ్డిగా నమ్మడు. ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచించి దానికి సహేతుకమైన సమాధానాన్ని అన్వేషిస్తాడు. రాము స్వతహాగా కొంచెం భయస్థుడు. అయితే చంద్రం పక్కన ఉంటే అతను భయాన్ని అణుచుకుని ధైర్యాన్ని చిక్కబట్టుకోగలడు. క్రితం రోజు ఆ దయ్యాల మేడ దగ్గర జరిగిన సంఘటన చంద్రం మనసులో మెదులుతోంది. అప్పటి పరిస్థితుల్లో అతను కూడా భయపడి పరిగెత్తినా తాము చూసిన దానికి సహేతుకమైన సమాధానం కోసం వెతుకుతున్నాడు మనసులోనే. చంద్రం కూడా కొంత భయపడినా అతనికి ఏమీ జ్వరం రాలేదు. కాకపోతే బాగా అలసట చెందినట్లు అనిపించింది. రాత్రి అతనికి దయ్యాల మేడ గురించిన ఆలోచనలే వస్తూ ఉండడం వల్ల నిద్ర సరిగ్గా పట్టలేదు. పట్టిన కలత నిద్రలో కలలన్నీ కూడా దయ్యాల మేడ చుట్టూనే వచ్చాయి. అయితే రాములాగా భయపడి నిద్రలో కేకలు వేయలేదు. క్రిందటి రాత్రి అలసట, ఆ పైన కలత నిద్ర వల్ల బడలికగా ఉండి మర్నాడు పొద్దున బాగా విశ్రాంతి తీసుకున్నాడు చంద్రం. మధ్యాహ్నం పలహార సమయంతో చంద్రం వాళ్ళమ్మ, నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏరా, సెలవులు అయిపోవస్తున్నాయి, టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, ఏమిటి బద్ధకం ఎక్కువైంది, పొద్దునంతా నిద్రపోయావు అన్నారు వాళ్ళ నాన్నగారు. అవును, రాత్రి కూడా చాలా ఆలస్యంగా వచ్చాడు, ఎక్కడెక్కడ షికారు చేస్తున్నాడో బొత్తిగా భయం లేకపోతోంది అంటూ వంతపాడింది వాళ్ళమ్మ.
చంద్రానికి తండ్రి దగ్గర చనువెక్కువ. తల్లి పైకి సాధించినా ఆమెకి కొడుకంటే ప్రేమే. అదేం లేదు నాన్నగారు, కొంచెం అలసటనిపించి రెస్ట్ తీసుకున్నాను. అది సరే కానీ నాన్నగారు, నిజంగా దయ్యాలున్నాయా అని అడిగాడు. నాన్నగారు కొంచెం ఎగాదిగా చంద్రం వంక చూశాడు. ఏరా, ఏమిటి సంగతి, ఏదైనా దయ్యం కనిపించిందా అని అడిగారు. అదేం కాదు, నిన్న నేను రామం అనుకోకుండా దయ్యాల మేడ వైపు షికారు వెళ్ళాం అంటూ ఇంకా ఏదో చెప్తుండగానే, ఏమిటి దయ్యాల మేడ దగ్గరికే అని భయంగా అరిచింది వాళ్ళమ్మ. అవును, అందులో రాత్రి ఉన్నట్లుండి దీపాల వెలుగు కనిపించింది. ఎవరో తిరుగుతున్నట్లు ఆకారాలు కూడా కనిపించాయి అన్నాడు చంద్రం. అమ్మ బాబోయ్, భయం వేయలేదు, నాకైతే గుండె ఆగిపోయేది అంది వాళ్ళమ్మ. సరేలే, నీ పిరికి మందు వాడికి నూరిపోయకు అని ఆమెతో అని తర్వాత ఏమైందిరా అని అడిగారు వాళ్ళ నాన్నగారు. అది చూసి రామం బాగా భయపడ్డాడు. వెంటనే బయలుదేరొచ్చేశాం అన్నాడు చంద్రం. ఇంకా నయం, ఏమీ కాలేదు, ఉండు, ఇప్పుడే వెళ్ళి దిష్టి తీసి విభూది పెడతా అంటూ అమ్మ వంటింట్లోకి వెళ్ళింది. అటువంటి నిర్జన ప్రదేశాలకు ఎప్పుడూ ఒంటిగా వెళ్ళకూడదు. అక్కడ ఏ పామో పుట్రో వచ్చిందనుకో, లేక భయపడ్డారనుకో ఏమయ్యేది అని చివాట్లు పెట్టారు నాన్నగారు. అనుకుని మేము అక్కడికి వెళ్ళలేదు. అది సరే, ఆ దీపాలు ఆకారాలు ఏమై ఉంటాయంటారు? దయ్యాల చర్యలేనంటారా అని తిరిగి అడిగాడు చంద్రం. దయ్యాలు లేవు, భూతాలు లేవు, అవి భయం వల్ల మీకు కలిగిన భ్రమ అయ్యుండొచ్చు అన్నారు నాన్నగారు. ముందు మాకు భయం లేందే, అవి చూశాకే భయం కలిగింది, అందువల్ల భయం వల్ల కలిగిన భ్రమ ఎట్లా అవుతుంది అంటూ టెక్నికల్ పాయింట్ లేవదీశాడు చంద్రం. ఏదోలే, ఇంకెప్పుడు అటువంటి చోట్లకు వెళ్ళకండి అంటూ లేచారు నాన్నగారు. ఆ సాయంత్రం చంద్రం మామూలుగా రాము ఇంటికి వెళ్ళాడు. రాముకి జ్వరం తగ్గినా ఆ రోజు పొద్దునంతా బాగా అలసటగా ఉండడం వల్ల బయటికి వెళ్ళొద్దన్నారు వాళ్ళ అమ్మ నాన్నగారు. అందువల్ల వాళ్ళ డాబా మీదే కూర్చున్నారు రామం చంద్రం. ఒరే, ఎట్లా ఉందిరా రాత్రి ముచ్చట అని నవ్వుతూ అడిగాడు చంద్రం. ఏం చెప్పనురా, బాగా జ్వరం వచ్చింది, జడుసుకున్నానని మా వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, భూత వైద్యం కూడా చేయించారు అన్నాడు రాము. అరే, బాగా భయపడ్డావన్నమాట, ఇప్పుడు ఎలాగుంది అని అడిగాడు చంద్రం. దేనివల్లో కానీ మొత్తం మీద సాయంత్రం కాకుండానే జ్వరం తగ్గింది. మరి నీ సంగతి ఏమిట్రా అని అడిగాడు రాము. నాకేమీ జ్వరం రాలేదనుకో, కాకపోతే బాగా అలసట అనిపించింది. అది సరే, జరిగింది విని మీ వాళ్ళేమన్నారు అడిగాడు చంద్రం. ఏమంటారు, కేకలేశారు. ఇంకెప్పుడు అటువంటివి చెయ్యొద్దని ముక్కు చివాట్లు పెట్టారు. మరి మీ వాళ్ళు అన్నాడు రామం. మా వాళ్ళు అంతే. అది సరే కానీ దయ్యాల గురించి మీ వాళ్ళని ఏమైనా అడిగావా అన్నాడు చంద్రం. అడిగాను. దయ్యాలు లేవు, భూతాలు లేవు అంటారు వాళ్ళు, అంతా మన భ్రమట అన్నాడు రాము. సరిగ్గా మా వాళ్ళు అట్లాగే అన్నారు అన్నాడు చంద్రం. మరి భ్రమ అయితే ఇద్దరికీ ఒకేసారి ఎట్లా కలిగిందిరా అనుమానం వ్యక్తం చేశాడు రాము. ఆ మాట నిజమే, కానీ నాకు కూడా మనం భ్రమపడ్డామేమో అనిపిస్తోంది అన్నాడు చంద్రం ఏదో ఆలోచిస్తూ. ఎలా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రామం. భయం ఉన్నప్పుడు మనకి రకరకాల ఆలోచనలు కలుగుతాయి. మాట వరుసకి మన సంగతే చూడు, నేను పరిగెడుతుంటే నా కాలికి పీత పట్టుకుంది, ఏ పాము అనుకుని భయపడిపోయి కెవ్వున కేక వేశా, తీరా చూస్తే పీత. అవునా అన్నాడు చంద్రం తార్కికంగా. అవునన్నాడు రాము. నీ సంగతి చూడు, సరుకు కొమ్మ నీ చొక్కా పట్టుకునేసరికి ఏ దయ్యమో పట్టి లాగుతోందని వణికిపోయావు, అవునా అన్నాడు చంద్రం మళ్ళీ. అవునని ఒప్పుకున్నాడు రాము. అదే, మన మనసులో దయ్యాల విషయమైన భయం లేదనుకో, అప్పుడు మనం ఇంత భయపడేవాళ్లమా? నా కాలికేదో పట్టుకుందని నేను అనుకునేవాడిని, నీ చొక్కాకి ఏ కొమ్మో తగులుకుందని నువ్వనుకునేవాడివి. ఏ భయం లేకుండా వాటిని తీసేసి వచ్చుండేవాళ్ళం, అవునా? అవును, నువ్వన్నది అక్షరాల నిజం, కానీ అసలు పాయింట్ వదిలేశావు అన్నాడు రాము దొంగని పట్టిన పోలీసులాగా. ఏమిటది అన్నాడు చంద్రం. దయ్యాల మేడలో వెలుగుని ఆకారాలని చూసే వరకు మనకు అసలు ఏ భయము లేదు కదా, మరి అలాంటప్పుడు మనకి భ్రమ ఎందుకు కలుగుతుంది, అందులోనూ ఇద్దరికీ ఒకేసారి అన్నాడు రాము ఉత్సాహంగా. సరిగ్గా ఇదే ప్రశ్నను నేను అడిగాను మా నాన్నగారిని అన్నాడు చంద్రం. ఏమన్నారు అన్నాడు రాము ఆసక్తితో. ఆయన ఏమీ అనలేదు. మరి ఆలోచించగా నాకే అనిపించింది. ఏమని? మనం షికారుకు వెళ్లే ముందు పలానా చోటుకి వెళ్తామని మనకు తెలీదు. తీరా దయ్యాల మేడ దగ్గరికి వచ్చేసరికి మనకు అర్థమైంది మనం ఎక్కడికి వచ్చింది. దయ్యాల మేడలో దయ్యాలు తిరుగుతుంటాయని అందరూ అంటూ ఉండడం మనకు తెలుసు.
అందువల్ల ఆ సమయంలో మనకి అనిపించకపోయినా మనకి తెలియకుండానే మన మనసుని భయం ఆవరించి ఉండాలి. అందుకే మనకి భ్రమ కలిగి ఉండాలి అన్నాడు చంద్రం. నిజంగా ఆ వయసులో అంతటి తార్కిక జ్ఞానం ఉండడం అపురూపమే. కానీ చంద్రం చిన్నప్పటి నుంచి వయస్సును మించిన తెలివితేటలు చూపిస్తూ వచ్చినవాడు. నీ లాజిక్ బాగుంది, అలా జరిగి ఉండొచ్చు. కానీ ఇద్దరికీ ఒకేసారి భ్రమ కలిగిందంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. మనం మరోలా కూడా అనుకోవచ్చు కదా అన్నాడు రాము. రాము కూడా తార్కిక జ్ఞానంలో తక్కువవాడు కాదు. ఎలా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు చంద్రం. ఆ మేడలో ఎవరైనా నివాసం ఉండుండొచ్చుగా. ఏమిటి, ఆ దెయ్యాల కొంపలోనా? ఏ ముష్టివాళ్ళైనా ఉండొచ్చు కదా. ముష్టివాళ్ళు మాత్రం మనుషులు కారా? వాళ్ళు మాత్రం దయ్యాల కొంపలో ఉంటారా? ముష్టివాళ్ళకి ఎక్కడో ఓ చోట తలదాచుకునే చోటు కావాలి. వాళ్ళకి దయ్యాల కొంపైనా ఒకటే, భూతాల కొంపైనా ఒకటే కావచ్చు. కానీ ఇది ఊరికి దగ్గరలో ఉంటే నువ్వు అన్నట్లు అనుకోవచ్చు. కానీ ఊరు నుంచి 7-8 మైళ్ళ దూరంలో ఉన్న ఈ కొంపలో ఎవరుంటారు అన్నాడు చంద్రం. అది నిజమే, మరి ఏమై ఉంటుంది అన్నాడు రాము. ఈసారి పగటిపూట వెళ్ళి చూసొద్దాం, అప్పుడేమైనా ఈ రహస్యం అంతుపడుతుందేమో. సరే, మళ్ళీ అక్కడికేనా? ఏం పగటిపూట భయం ఏముంటుంది అన్నాడు చంద్రం. సరే అన్నాడు రాము. ఆలస్యం అయిపోతుందని చంద్రం ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఊరు గతించిన కాలంలో ఘనంగా బ్రతికినట్టిది. అది సముద్ర తీరం కావడంతో ఒకప్పుడు మంచి సముద్ర రేవుగా ఉపయోగపడుతూ వచ్చింది. నవాబుల కాలంలోనూ ఇంగ్లీషు వాళ్ళ కాలంలోనూ కూడా ఆ ఊరికి మంచి ప్రాముఖ్యం ఉంటుండేది. ఆ తర్వాత ఆ ఊరు తరచుగా తుఫాన్లకు గురి అవుతూ ఉండడం, ఓడలు ఆగే చోట సముద్రం మేట వేయడం వంటి కారణాల వల్ల ఆ ఓడరేవు మూసివేయబడింది. అంతటితో ఆ ఊరికి ప్రాముఖ్యం తగ్గిపోయింది. అప్పటి నుంచి ఆ ఊరు కేవలం పేరు గొప్ప ఊరు దిబ్బగా మిగిలిపోయింది. ఇదంతా ఒక శతాబ్దం క్రిందటి మాట. నవాబులు ఆంధ్రదేశాన్ని పాలించే రోజుల్లో ఆ ఊరు ఒక సుబాగా ఉండేది. ఆ సుబాకి ఒక సుబేదారు ఉండేవాడు. వేసవిలో ప్రశాంతంగా చల్లని పిల్లవాయువులలో ఆనందంగా గడపవచ్చనే ఉద్దేశంతో ఊరికి బాగా దూరంగా సముద్రపు ఒడ్డున ఒక పెద్ద భవనం కట్టించాడు సుబేదార్. ఆయన సుబాని ఏలుతున్న రోజుల్లో ఆ భవనం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుండేది. నవాబుల రాజ్యం అంతరించాక ఆ భవనం పాడుబడింది. ఊరికి బాగా దూరంగా ఉంటూ ఉండడంతో ఆ భవనాన్ని ఎవరూ ఉపయోగించుకునేవారు కాదు. కాలక్రమేణా ఆ భవనంలోని గోడలు బీటలు వారి పడిపోసాగాయి. గోడల పగుళ్లలోంచి చెట్లు మొలవసాగాయి. దానిని ఎవరూ పట్టించుకోకపోవడంతో తలుపులు దర్వాజాలు ఎవరికి అందినవి వారు పీక్కుని పోసాగారు. కొన్నాళ్లకి తలుపులు దర్వాజాలు పోయి గోడలు కూలి కప్పులు రాలి తీగలు మొక్కలు మొలిచి పళ్ళూడగొట్టిన భూత వైద్యుడిలాగా ఒంటిగా ఆ సముద్రం ఒడ్డున ఉండిపోయింది ఆ భవనం. ఎప్పుడైతే ఆ భవనంలో మనుషులు నివసించడం మానివేశారో ఇంకా భవనంలో దయ్యాలు ఆవాసం ఏర్పరచుకోసాగాయి. అంతటితో ఆ భవనం దయ్యాల మేడగా పేరు పొందింది. మొదట్లో అటువైపు పశువుల కాపర్లు పగటిపూట పశువులను మేపుకోవడానికి వెళ్తుండేవారు. తర్వాత వాళ్ళు కూడా వెళ్ళడం మానేశారు. ఆ దయ్యాల మేడలో రకరకాల కొరివి దయ్యాలు తిరుగుతుంటాయని కొందరు, కామిని పిశాచాలు కదులుతూ ఉంటాయని ఇంకొందరు, ఏ మంత్రాలకు లొంగని భూతాలు తిరుగుతుంటాయని రకరకాల పుకార్లు లేచాయి. కొందరు ఆ దెయ్యాలను తాము స్వయంగా చూశామని చెప్తే మరికొందరు ఆ దెయ్యాలను చూసి హడలి చచ్చిన వాళ్ల శవాలను చూశామని చెప్పసాగారు. ఏది ఏమైనా ఆ దయ్యాల మేడ భయానికి పర్యాయ పదమైపోయింది. ఇది ఆ దయ్యాల మేడ స్థూల చరిత్ర. దాంట్లోనే వెలుగులని ఏవో ఆకారాలని చూసి భయపడ్డారు. అయితేనేం అదే దయ్యాల మేడని పగటిపూట వెళ్ళి పరీక్షించాలనుకున్నారు రాము, చంద్రం. ఆ రోజు ఆదివారం. రాము, చంద్రం పొద్దున భోజనాలయ్యాక సముద్ర స్నానానికి వెళ్తామని చెప్పి బయలుదేరారు. ఆ రోజు దయ్యాల మేడకి వెళ్ళి అక్కడి రహస్యాలు ఛేదించాలనే స్థిర సంకల్పంతో వాళ్ళున్నారు. ఇద్దరు సిటీ బస్ మీద బీచ్కి వెళ్ళారు. అక్కడికి చేరేసరికి మధ్యాహ్నం 12 దాటింది. మిట్ట మధ్యాహ్నం కావడంతో సముద్రం ఒడ్డున ఎక్కువ మంది లేరు. అక్కడి నుంచి రాము, చంద్రం దయ్యాల మేడ వైపు నడక సాగించారు.
బీచీ దగ్గర నుంచి మరో 3-4 మైళ్ళ దూరంలో ఉంది దయ్యాల మేడ. దారిలో కొందరు జాలర్లు వాళ్ళని చూసి, ఏం పట్నం బాబులు ఇటొస్తున్నారు అని అడిగారు. ఏం లేదు, షికారుగా బయలుదేరాం అన్నాడు చంద్రం. ఇటు షికారేంటి బాబులు, దయ్యాల మేడకి పోతున్నారా ఏంటి? ఆడికి పోకండి, మళ్ళీ పానాలతో ఇంటికి వెళ్ళరు అన్నాడు ఒక జాలరి. పట్టపగలు భయమేమి తాత అన్నాడు రాము. అట్టాగే, ఆడ పట్టపగలే తిరుగుతుంటాయి దయ్యాలు అన్నాడు ఆ జాలరి. అటు పోవడం లేదులే, కొంచెం దూరం వెళ్ళి తిరిగి వచ్చేస్తాం అన్నాడు చంద్రం. జాలర్లు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రామం, చంద్రం ముందుకు సాగిపోయారు. మరో అర్ధగంటలో వారు దయ్యాల మేడని చేరారు. అప్పటికి సుమారు 2 గంటలైంది. దయ్యాల మేడకి చుట్టుపక్కల ఎక్కడా కనుచూపు మేరలో నరసంచారం అంటూ కనిపించడం లేదు. ముందు ఆ ప్రదేశాన్ని పరీక్షించి వద్దామని మిత్రులిద్దరూ ఆ మేడకి ఒక ప్రదక్షిణం చేశారు. మేడకి ముందు వైపు ఒక చాలా ఎత్తైన ముఖద్వారం ఇంచుమించు ఒక తాటి చెట్టంత ఎత్తున ఉంది. దానికి 2 బలమైన చెక్క తలుపులు ఉన్నాయి. ఆ తలుపులలో కొంత భాగం శిథిలమైన చెక్క మాత్రం ఇంకా గట్టిగానే ఉంది. ఆ తలుపులను ఏనాడు మూశారో అవి 2 బిగుసుకుపోయి ఉన్నాయి. వాటి క్రింది భాగంలో మట్టి కూడా బాగా పేరుకుపోయి తలుపులు నేలలో పాతేసినట్లయిపోయాయి. అయితే మనుషులు వంగి దూరి వెళ్ళడానికి ఒక తలుపులో మరో చిన్న ద్వారం ఉంది. దానికున్న తలుపుని ఏనాడో ఎవరో ఎత్తుకుపోయినట్లున్నారు. ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. అందులోంచి మనుషులు, పశువులు సులభంగా లోనికి పోవచ్చు, బయటికి రావచ్చు. ఆ ముఖద్వారానికి అటు ఇటు ఉన్న ఎత్తైన గోడలు, ఆ భవనానికి కుడి ఎడమలనున్న గోడల భాగాలు కొన్ని కూలిపోయి దిబ్బలేర్పడ్డాయి. వాటి మీద దట్టంగా ముళ్ళ మొక్కలు, జిల్లేడు మొక్కలు, ఇతర మొక్కలు మొలిచాయి. భవనానికి వెనక భాగం సముద్రానికి చాలా దగ్గరలో ఉంది. సముద్రానికి పోటు వచ్చినప్పుడు అలలు దాని గోడకి తగులుతాయా అన్నంత దగ్గరగా ఉంది. ఆ వెనుక వైపు కూడా మరో పెద్ద ద్వారం ఉంది. అది మాత్రం అంతగా శిథిలావస్థలో లేదు. అటువైపు గోడ కూడా ఎక్కువ పడిపోలేదు. ఆ భవనం చుట్టూ ప్రదక్షిణం చేసి తిరిగి రాము, చంద్రం ముందు వైపుకొచ్చారు. మళ్ళీ అన్ని వైపులా చూశారు. ఎవ్వరూ కనిపించలేదు. ముందు ద్వారంలోని చిన్న ద్వారం గుండా ముందు చంద్రం లోనికి ప్రవేశించాడు. అతని వెనకనే రాము కూడా లోనికి వెళ్ళాడు. లోపల అన్ని వైపులా పెద్ద కాంపౌండ్ ఉంది. దాని నిండా రకరకాల చెట్లు అడవిలాగా పెరిగాయి. ఆ అడవిలో పులులు, సింహాలు లేకపోయినా పాములు మాత్రం విస్తారంగా ఉండొచ్చనిపించింది. ఆ కాంపౌండ్ మధ్యలో అసలు భవనం ఉంది. దానిని ఎత్తైన పునాది మీద కట్టారు. దాని లోపలికి ప్రవేశించడానికి విశాలమైన మెట్లు సుమారు 20 వరకు ఉన్నాయి. అవి కూడా చాలా చోట్ల శిథిలమయ్యాయి. శిథిలమైన చోట్ల నాపరాళ్లను ఎత్తుకుపోయారు. ముఖద్వారం నుంచి అసలు భవంతి వరకు సుమారు 100 గజాలుంటుంది. ఆ దారి అంతా కూడా గడ్డి బాగా మొలిచి ఉంది. దానిలో కాలిదారి అస్పష్టంగా కనిపిస్తోంది. జాగ్రత్తగా ముందు వెనక పక్కలా చూసుకుంటూ ముందు చంద్రం నడుస్తుంటే వెనక రాము నడవసాగాడు. ఒక్కసారి ఆ ఆవరణలో కూడా అసలు భవనం చుట్టూ తిరిగి రావాలని అనుకున్నారు. కానీ దట్టంగా అల్లుకుపోయిన ఆ చెట్లలో పాములు, తేళ్లు వంటివి ఉండవచ్చనే భయంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. కేవలం అసలు భవంతిలోకి మాత్రమే వెళ్ళి రావాలనుకున్నారు. నెమ్మదిగా నడుచుకుంటూ మెట్లని చేరారు మిత్రులిద్దరూ. మెట్లు దాటి వరండాలోకి వెళ్ళారు. తల పైకెత్తి చూస్తే కప్పులో కొంత భాగం అక్కడక్కడ కూలిపోయి కనిపించింది. ఉన్న చోట విపరీతంగా బూజు వేళ్లాడుతూ కనిపించింది. ఆ బూజు ఎంత దట్టంగా ఉందంటే నల్లని పాములు వేలాడుతున్నట్లుంది. వరండా దాటితే లోపల పెద్ద హాలుంది. ఆ హాలు లోపల గోడలకు సున్నం బెల్లులు చాలా చోట్ల ఊడిపోయి ఉన్నాయి. నేలంతా మట్టి కొట్టుకునుంది. ఎన్నేళ్లుగా అక్కడ మట్టి పేరుకుని ఉందో. మెత్తగా మైదా పిండిలాగా చేరిందా మట్టి. కొంచెం ముందుకు వెళ్ళేసరికి చంద్రం, ఒరేయ్ రామం ఇటు చూడు అని గట్టిగా అన్నాడు. ఏమిట్రా అది అంటూ దగ్గరగా వెళ్ళాడు రాము. చూశావట్రా, ఈ మట్టిలో అడుగుల గుర్తులున్నాయి అన్నాడు చంద్రం. అవును, ఇవి ఈ మధ్య ఏర్పడినట్లున్నాయి అన్నాడు రాము. పర్వాలేదు, మనం డిటెక్టివ్లుగా పనికొస్తాం అన్నాడు చంద్రం. ఇద్దరూ నవ్వుకున్నారు. ఏరా, ఇవి దయ్యాల కాలిగుర్తులు కావు కదా అన్నాడు రాము నవ్వుతూ. మోడ్రన్ దయ్యాలు, అందుకే బూట్లు వేసుకున్న అడుగుల గుర్తులున్నాయి అన్నాడు చంద్రం తను కూడా నవ్వుతూ. అది సరే, కానీ ఇక్కడ ఎవరో తిరుగుతున్నట్లుంది అన్నాడు రాము. మనలాగే చూడడానికి ఎవరైనా వచ్చుండొచ్చుగా అన్నాడు చంద్రం. అవును, అదే అయ్యుంటుంది అన్నాడు రాము. ఆ హాలుకి అటు ఇటు 2 విశాలమైన గదులున్నాయి. ఆ గదుల్లోకి పోయి చూశారు రాము, చంద్రం.
ఆ గదులన్నీ ఖాళీగా ఉన్నాయి. అక్కడ నేల మీద కూడా మట్టి బాగా పేరుకునుంది. అయితే ఆ మట్టి మీద ఏమీ అడుగుజాడలు లేవు. ఆ గదుల్లోంచి తిరిగి హాల్లోకొచ్చారు మిత్రులు. అది దాటితే మళ్ళీ ఒక వరండా వచ్చింది. అందులో కూడా మట్టి బాగా పేరుకునుంది. ఆ మట్టి మీద హాలులో కనిపించిన అడుగు గుర్తుల వంటివే ఉన్నాయి. ఆ వరండా దాటాక 4 వైపులా వరండాలుండి మధ్యన ఖాళీ స్థలం. అందులో నీళ్లు లేని ఫౌంటైన్ ఒకటి కనిపించాయి. ఆ ఖాళీ స్థలం పక్కనున్న వరండాలోంచి నడుచుకుంటూ వెళ్ళి అవతల పక్కనున్న వరండాలోకి వెళ్ళారు వాళ్ళిద్దరూ. అక్కడ కూడా అడుగుల గుర్తులు కనిపించాయి. ఇక్కడికి వచ్చిన వ్యక్తి మనలా పక్కనున్న వరండాలోంచి రాకుండా సూటిగా ఫౌంటైన్ పక్క నుంచి వచ్చాడన్నమాట. అందుకే పక్క వరండాలో అడుగుల గుర్తులు కనిపించలేదు. ఫౌంటైన్ చుట్టూ గడ్డి ఉంది కాబట్టి అక్కడ అడుగుల గుర్తులు ఎట్లాగూ పడవు అన్నాడు చంద్రం. ఒరేయ్, నీ బుర్ర అమోఘంగా పనిచేస్తోంది. నువ్వు ప్రయత్నిస్తే పెద్ద డిటెక్టివ్ అవ్వగలవు అన్నాడు రాము. నేను డిటెక్టివ్నైతే నిన్ను నా అసిస్టెంట్గా వేసుకుంటాలేరా? అసిస్టెంట్ లేని డిటెక్టివ్ ఉండడు కదా అన్నాడు చంద్రం నవ్వుతూ. అది ఎప్పటి మాటో కానీ మనం ఈ దయ్యాల మేడని పరీక్షించడం అయిన తర్వాత మన అనుభవాలను చెప్తూ ఒక చిన్న నవల రాద్దాం. దానిని ఏ డిటెక్టివ్ పత్రికకైనా పంపొచ్చు అన్నాడు రాము. వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటున్నా 4 వైపులా జాగ్రత్తగా పరికించి చూస్తూనే ఉన్నారు. ఆ వరండా తర్వాత మళ్ళీ పెద్ద హాల్ వచ్చింది. అందులో కూడా అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ హాలుకి కూడా 2 వైపులా గదులున్నాయి. అవి కూడా ఖాళీగా ఉండి మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. ఆ హాలు తర్వాత మళ్ళీ పెద్ద వరండా వచ్చింది. ఆ వరండాలో కూడా అడుగుజాడలు కనిపించాయి. అవి వరండాకి అడ్డంగా వెళ్ళి క్రింద మెట్ల దగ్గర ఆగిపోయాయి. ఆ వరండాకి అటు ఇటు 2 పొడవాటి గదులున్నాయి. వాటి మధ్య పూర్తిగా ఖాళీ స్థలం. అయితే ఆ ఖాళీ స్థలంలో గడ్డి పెరిగిందే కానీ మొక్కలేమీ గజిబిజిగా పెరగలేదు. అక్కడి నుంచి భవనం యొక్క వెనక గోడ చాలా దగ్గరలో ఉంది. ఆ గోడ దాటితే సముద్రం చాలా దగ్గరవుతుంది. ముందుగా ఆ వరండాకి ఎడమవైపున ఉన్న గదిలోకి వెళ్ళారు మిత్రులిద్దరూ. ఆ గది కూడా చాలా ఖాళీగా ఉంది. అది అయిన తర్వాత కుడి పక్కనున్న గదిలోకి వచ్చారు మిత్రులిద్దరూ. ఆ గది కూడా చాలా ఖాళీగా ఉంది. అది అయిన తర్వాత కుడి పక్కనున్న గదిలోకి వచ్చారు. ఈ గదిలో మట్టి చాలా తక్కువ ఉంది. అందులో ఎవరైనా కాపురం ఉంటున్నారేమో అని అనుమానం వచ్చింది వాళ్ళకి. కానీ అందులో ఎవరు ఉంటున్న సూచనలు కనిపించలేదు. అక్కడితో ఆ భవనం అంతా చూడ్డమైంది. ఆ గది నుంచి తిరిగి వరండాలోకి వచ్చారు వాళ్ళు. ఆ వరండా వెనకవైపు మెట్లు దిగారు. అక్కడి నుంచి భవనపు వెనకవైపు ద్వారం దగ్గరగా ఉంది. ఒరేయ్, ఈ మెట్ల దగ్గర నుంచి వెనక ద్వారం వరకు ఎక్కువ గడ్డి మొక్కలు లేవు చూసావా? పైగా ఇక్కడి నుంచి ద్వారం దాకా సన్నని కాలిబాట కూడా ఉంది అన్నాడు చంద్రం. అవునరా, దీనిని ఎవరో ఉపయోగిస్తున్నట్లుంది. ఈ ద్వారం సముద్రం వైపు ఉంది కదా. ఇక్కడి నుంచి సముద్రం బాగా దగ్గరగా ఉంది. బహుశా జాలరులు చేపలు పట్టి తెచ్చి ఈ లోపల దాచుకున్నారేమో. అందుకోసం ఈ వెనక భాగాన్ని వెనక ద్వారాన్ని ఉపయోగిస్తున్నారేమో అన్నాడు రాము. శభాష్, బాగా ఊహించావురా. కానీ ఇక్కడెక్కడా చేపల వాసన లేదు. అందువల్ల నీ ఊహ సరికాకపోవచ్చు అన్నాడు చంద్రం. మరి ఇంకేమై ఉంటుంది అన్నాడు రాము. ఏమో, మనమేమైనా పెద్ద డిటెక్టివ్లం కనుకనా అన్నాడు చంద్రం. అది సరే, ఇక్కడ కనీసం ముష్టి వాళ్ళెవరూ కూడా ఉంటున్నట్లు లేదు. ఉంటే కనీసం రాళ్ళు పొయ్యిలైనా ఉండేవి అన్నాడు రామం. అవును, అట్లాగే అనిపిస్తోంది. అయితే మనం చూసింది భ్రమ కావచ్చు అన్నాడు చంద్రం. లేకపోతే దయ్యాలో అన్నాడు రాము నవ్వుతూ. అయినా కావచ్చు. ఇప్పుడిక్కడ మనల్ని ఎవరైనా చూస్తే దయ్యాలనే అనుకుంటారు అన్నాడు చంద్రం నవ్వుతూనే. అవును, పగటి దయ్యాలు. అది సరే, ఇక్కడ మనకేమీ కనిపించలేదు కదా, ఇప్పుడేం చేద్దాం అన్నాడు. ఇంకేం చేస్తాం, తిరిగి వెళ్ళిపోదాం. అయితే మరొక్కసారి ఆ మూల శుభ్రంగా ఉన్న గదిని చూసి వెళ్దామంటూ అటు దారి తీశాడు చంద్రం. అతన్ని మౌనంగా అనుసరించాడు రాము. తిరిగి వాళ్ళిద్దరూ ఆ గదిలోకి ప్రవేశించారు. ఒరేయ్, ఇందాక మనం గమనించలేదు, ఈ గదికి తలుపుంది చూసావా అన్నాడు చంద్రం. అవును, ఇంత పెద్ద భవనంలో ఇంకెక్కడా తలుపులు లేవు. అన్ని తలుపులు ఎత్తుకుపోయిన వాళ్ళు ఈ ఒక్క గదినే ఎందుకు వదిలేశారు అన్నాడు రాము. దీనిని కూడా ఎత్తుకుపోయి ఉంటారు. కాకపోతే తర్వాత ఈ గదిని ఉపయోగించిన వారు ఈ తలుపులు పెట్టించుంటారు. వాళ్ళిప్పుడు ఉపయోగిస్తున్నారో లేదో, కొద్ది రోజుల క్రిందటి వరకు ఉపయోగించారో, అందుకనే దీనిని ఇంకా ఎవరూ ఎత్తుకుపోలేదన్నాడు చంద్రం. ఇద్దరు మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళారు. మళ్ళీ గది అంతా చూశారు. అయినా ఏమీ కనిపించలేదు. చంద్రం తలుపు వెనకాల ఏమైనా ఉందేమో
చూద్దామనే ఉద్దేశంతో తలుపుని మూశాడు ఓరగా. గదిలో చీకటి అలుముకుంది. ఒకరి దేహం ఇంకొకరికి అస్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నట్లుండి రాము భయంతో కొయ్యబారిపోయాడు. నోటంట మాట రాలేదు. ప్రయత్నం మీద చంద్రం భుజం మీద చేయి వేసి కుదిపి అతని వెనకగా చూడమని సైగ చేశాడు. చంద్రం వెనుదిరిగి చూశాడు. అతను కూడా భయంతో కొయ్యబారిపోయాడు. వాళ్ళ వెనక గోడ మీద ఒక భయంకరమైన దృశ్యం ఉంది. ఆ గోడపై ఒక భయంకరమైన అస్థిపంజరం వాళ్ల వంక చూస్తూ నవ్వుతోంది. ఆ దృశ్యం చూసేసరికి రాము చంద్రంలకు గుండె లవిసిపోయాయి. చంద్రం అప్రయత్నంగా తలుపుని బలంగా తెరిచాడు. ఇద్దరూ బ్రతుకుజీవుడా అంటూ ఆ గదిలోంచి బయటపడ్డారు. వెనుదిరిగి చూడకుండా ఒకటే పరుగు లంకించుకున్నారు. దయ్యాల మెడలోంచి బయటపడి 2 ఫర్లాంగుల దాకా ఒకటే పరుగు. అక్కడ సరుకు తోపులు ఉంటే అందులో ఒక చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకోసాగారు. అక్కడి నుంచి చూస్తే అరణ్య రోదనం చేస్తున్న స్త్రీలాగా దయ్యాల మెడ కనిపిస్తూనే ఉంది. అక్కడ కూర్చుని కొంచెం ఆయాసం తగ్గాక, ఏరా మనం చూసింది ఏమిటంటావు అని అడిగాడు చంద్రం. దయ్యమని అనుకుంటున్నాన్రా అన్నాడు రాము. అదే అయ్యుండాలి, నిజమైన అస్థిపంజరం కాదు. ఎందుకంటే నిజమైందైతే మనం గదిలోకి ప్రవేశించగానే కనిపించుండేది. దయ్యాలు చీకట్లోనే తిరుగుతాయంటారు. అందుకే మనం తలుపు మూసి చీకటి చేయగానే కనిపించింది అన్నాడు రాము. మరి అది దయ్యమైతే మనల్ని ఏమీ చేయలేదేమిట్రా అని సందేహం వ్యక్తం చేశాడు చంద్రం. మనల్ని భయపెట్టిందిగా, చాలదు, పైగా ఇదే రకం దయ్యమో అన్నాడు రాము. ఏ రకం అంటే అడిగాడు చంద్రం. అంటే కొన్ని రకాల దయ్యాలు మనుషుల్ని పీడిస్తాయట, మరికొన్ని ఏమీ చెయ్యవట, ఇంకొన్ని మంచి దయ్యాలు సహాయం చేస్తాయట. వీటిల్లో ఇది ఏ రకమో అన్నాడు రాము. బహుశా మధ్య రకం అయ్యుంటుంది, అందుకే మనని భయపెట్టింది కానీ ఏం చెయ్యలేదు అన్నాడు చంద్రం. అది సరే, దయ్యాలకు కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయంటారు. మరి దీనికి అసలు కాళ్లే లేవు కదరా అన్నాడు రాము. కాళ్ళేమిటి, అసలు వళ్లే లేందే, కేవలం అస్థిపంజరం. ఇది తిండి లేని దయ్యం కాబోలు అన్నాడు చంద్రం నవ్వుతూ. సరే, ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్దామంటావా అని సందేహం వెలిబుచ్చాడు రాము. ఇంట్లో చెప్పడమే, ఇంకేం అక్కర్లేదు, వీపు విమానం మోత మోగుతుంది అన్నాడు చంద్రం. మరేం చేద్దామంటావు? చూసిన వింతలు ఎవరికీ చెప్పకుండా ఉండడమే అన్నాడు రాము. ఒక పని చేద్దాం. ఏమిటది? మన ఊళ్ళో భూషణ్ గారున్నారు కదా. ఎవరు? డిటెక్టివ్ గారా? అవును, ఆయనే. ఆయనకి ఈ విషయం చెప్దాం. పిల్లలం వెళ్ళి విషయం చెప్తే ఆయన మన మాటలు లెక్క చేస్తారా? తప్పక వింటాడు. నిజమైన డిటెక్టివ్లు ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా వింటారు. పైగా మనం మాత్రం తక్కువ పరిశోధన చేశామా? మనం చేసిందంతా వింటే ఆయన ఎంతో సంతోషిస్తారు అన్నాడు చంద్రం. పోనీ ఒకవేళ పోలీసులకు చెప్తే అన్నాడు రాము. సరేలే, కొరివితో తలగొక్కున్నట్లే. అసలు మీరక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎవరు పంపించారు? నిజం చెప్పండి అంటూ 1,00,000 ప్రశ్నలు వేసి లాఠీ చూపించి అదరగొడతారు. మనం మాత్రం భూషణం గారికే చెప్దాం, అన్ని విషయాలు ఆయనే చూసుకుంటారన్నాడు చంద్రం. అసలు ఆయనకి మాత్రం చెప్పడం ఎందుకు? మనకేమీ తెలియనట్లు ఊరుకుంటే పోలా? లేనిపోని గొడవలు మనకెందుకు అన్నాడు రాము. ఊరుకోవచ్చు, కానీ ఎందుకు ఊరుకోవాలి? అక్కడ స్పష్టంగా ఎవరివో అడుగులు కనబడుతున్నాయి. ఆ మూల గదిని ఎవరో ఉపయోగిస్తున్నట్లుంది. అందులో విచిత్రమైన అస్థిపంజరం మనకి కనిపించింది. వీటన్నింటిని మించి మొదట్లోనే మనం అక్కడ రాత్రిపూట వెలుగులను, ఆకారాలను చూసాం. ఇవన్నీ చూస్తే ఇందులో ఏదో రహస్యం ఉందని నీకు అనిపించడం లేదా అని అడిగాడు చంద్రం. అవును, ఏదో పరమరహస్యం ఉండాలి అన్నాడు. అందుకే భూషణం గారికి చెప్దాం. రహస్యాలను ఛేదించడం అంటే డిటెక్టివ్లకు ఎంతో సరదా అన్నాడు చంద్రం. మరి ఎప్పుడెప్పుడంటావు? ఎప్పుడో దాకా ఎందుకు? ఇప్పుడే వెళ్ళి చెప్దాం. ఇవాళ ఆదివారం, బహుశా ఆయన ఇంట్లోనే ఉండొచ్చు. సాయంత్రం అయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అయితే పోదాం పద అంటూ లేచాడు రాము. పద అంటూ చంద్రం కూడా లేచాడు. ఇద్దరూ త్వరగా నడుస్తూ ఇంటిదారి పట్టారు. కొంచెం దూరం వెళ్ళాక ఇందాక కనిపించిన బెస్తవాళ్ళు కనిపించారు. ఏంటి బాబులు, భయపడ్డట్టున్నారు? దయ్యాల మేడకాడికి వెళ్ళిరా ఏంటి అన్నాడు ఇందాకటి జాలరి. అబ్బే పోలేదు అన్నాడు చంద్రం. మంచి పని చేసిండ్రు, ఆడికి పోయింటే తిరిగి వచ్చుండేవాళ్ళు కాదు. ఇంకెప్పుడు ఇటు రాకండి అంటూ ఆ బెస్తవాడు వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయాక, ఏమిట్రా ఈ బెస్తవాళ్ళు పదే పదే దయ్యాల మేడ గురించి అడుగుతున్నారు అన్నాడు రాము. అదేరా నాకు అర్థం కావడం లేదు అన్నాడు చంద్రం. ఇదంతా మన మీద జాలేనంటావా అని మళ్ళీ అడిగాడు రాము. అయినా అవ్వవచ్చు, పల్లెవాళ్ళు అమాయకులు, అందరినీ
మంచి చెడు విచారిస్తుంటారు అన్నాడు చంద్రం తిరిగి. మరి కొంచెం సేపట్లో బస్టాండ్ చేరుకున్నారిద్దరూ. రాము చంద్రం డిటెక్టివ్ భూషణం గారింటికి వెళ్ళేసరికి 4:30 అయింది. భూషణం గారు అప్పుడే కాఫీ పలహారాలు ముగించుకొనొచ్చి తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆయనొక్కరే ఉన్నారు. చిన్న గేట్ తీసుకుని రాము చంద్రం లోనికి అడుగు వేసేసరికి బొయ్యిమంటూ ఆల్సేషన్ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. వెంటనే ఇద్దరు అడుగులు వెనక్కి వేశారు. ఆ అరుపుకి భూషణ్ గారు బయటకొచ్చారు. ఆయన్ని చూస్తూనే నమస్కారం సార్ అన్నారిద్దరు. ఆయన తిరిగి నమస్కారం పెట్టి ఎవరు కావాలి అని అడిగారు. మీకోసమే వచ్చాం సార్ అన్నారిద్దరు. నా కోసమా? ఏమిటి సంగతి అన్నారు ఆయన ఆశ్చర్యపోతూ. మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి సార్ అన్నాడు చంద్రం. ఆయన ఒక్కసారి వాళ్ళిద్దరి వంక ఎగాదిగా చూసి లోపలికి రండి అన్నాడు. ఆయన డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తుంటే వాళ్ళిద్దరూ కూడా ఆయన వెనకాలే వెళ్ళారు. భూషణ్ గారు సోఫాలో కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న మరో సోఫా చూపించారు. రాము చంద్రం ఆ సోఫాలో కూర్చున్నారు. వాళ్ళు ఎండలో వచ్చారేమో చెమటలు కక్కుతున్నారు. లోపలికి రావడంతో మరింత చెమటలు కారడం మొదలుపెట్టింది. అది గమనించి భూషణ్ గారు లేచి ఫ్యాన్ వేశారు. థ్యాంక్స్ సార్ అన్నారు వాళ్ళిద్దరూ. ఆయన తిరిగి వచ్చి సోఫాలో కూర్చుంటూ ఎవరబ్బాయిలు మీరు అని అడిగారు. రాము చంద్రం వాళ్ళ తండ్రుల పేర్లు, వాళ్ళు చేసే ఉద్యోగాలు, తమ పేర్లు చెప్పారు. ఇప్పుడు చెప్పండి సంగతి ఏమిటో అన్నారాయన. సార్, మన ఊరి దయ్యాల మేడలో మేము కొన్ని విచిత్రాలు చూశాం అన్నాడు చంద్రం. ఏది? సముద్రం ఒడ్డున దయ్యాల మేడ అన్నారు భూషణ్ గారు. అవును సార్, అదే అన్నాడు రాము. ఏం చూశారు అన్నారాయన కుతూహలంగా. క్రిందటి ఆదివారం మేమిద్దరం బీచ్కి షికారుకి వెళ్ళాం. అలా మాట్లాడుకుంటూ దయ్యాల మేడ దాకా వెళ్ళాం. అప్పటికే బాగా చీకటి పడింది. ఉన్నట్లుండి దయ్యాల మేడలో వెలుగులు కనిపించాయి అన్నాడు చంద్రం. మరి మీరు భయపడలేదు అన్నారు భూషణ్ గారు. భయపడ్డాం, పరిగెత్తుకుంటూ వచ్చేసాం అన్నాడు రాము. ఆ తర్వాత ఏం జరిగింది అన్నారు ఆయన. దయ్యాల మీద మాకంత నమ్మకం లేదు, దాని సంగతి ఏమిటో చూద్దామని ఈరోజు ఆ మేడలోకి వెళ్ళాం అన్నాడు చంద్రం. ఏమిటి మీ ఇద్దరే అన్నారు ఆయన ఆశ్చర్యంగా. అవును సార్ అన్నాడు రాము. భేష్, పిల్ల డిటెక్టివ్లు అన్నమాట. చెప్పండి తర్వాత ఏమైంది అన్నారు ఆయన ఉత్సాహంగా కదులుతూ. అందులో మాకేమీ కనిపించలేదు. అయితే ముందు హాల్లోంచి చివరి గది వరకు నేల మీద షూస్ ఉన్న అడుగుల గుర్తులు గమనించాం. తర్వాత భవనంలో ఎక్కడా తలుపులు కిటికీలు లేవు, కానీ చివరి గదికి మాత్రం తలుపుంది. అందులో ఏమైనా విశేషం ఉందా? అవును సార్, ఆ గదిలోకి మేము వెళ్ళి తలుపు మూయగానే మా వెనక గోడ మీద భయంకరమైన అస్థిపంజరం మా వంక చూసి నవ్వుతూ కనిపించింది. ఏమిటి? భయంతో వెంటనే మేమిద్దరం పరిగెత్తుకొచ్చేసాం. ఈ విషయం మీకు చెప్తే బాగుంటుందని అనుకున్నాం, అందుకనే చెప్పాలని వచ్చాం అని ముగించాడు చంద్రం. శహబాష్, మీరు చాలా చురుకైన కుర్రవాళ్ళలాగా ఉన్నారు. ఈ చిన్న వయసులోనే మీరు ఇంత తెలివిగా బాధ్యతగా ప్రవర్తించారంటే తప్పక మీరు పైకొస్తారు అన్నారు భూషణ్ గారు సంతోషంతో. ఏమో సార్, మాకు తోచింది చేశాం అన్నాడు చంద్రం వినయంగా. లేదు, చాలా మంచి పని చేశారు. ఈ విషయం నేను తప్పక కూపీలాగుతాను. ఈరోజు మీరు దయ్యాల మెడలోకి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు ఏమేం చేశారు, ఏమేం చూశారు, ఏమేం జరిగింది అన్ని వివరంగా చెప్పండి అన్నారు భూషణ్ గారు. భూషణ్ గారు పిల్లవాళ్ళని కొట్టేయకుండా తమ మాటల్ని శ్రద్ధగా విని వివరాలన్నీ అడిగినందుకు ఎంతో సంతోషించారు. వాళ్ళకి నిజంగా ఏనుగెక్కినంత ఆనందంగా ఉంది. ఆయన అడిగిందే తడువుగా జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు వాళ్ళు చెప్పిందంతా ఎంతో శ్రద్ధగా వింటూ మధ్య మధ్య తనకి కలిగిన అనుమానాలను అడుగుతూ ఎంతో ఆసక్తిని కనపర్చారాయన. అంతా విని ఈ దయ్యాల మేడ విషయం మీరెవరికైనా చెప్పారా అని అడిగారు. క్రిందటి ఆదివారం మాకు వెలుగులు ఆకారాలు కనిపించిన విషయం మా ఇళ్లల్లో చెప్పాం అన్నారు వాళ్ళేమన్నారు అని అడిగాడు ఆయన. అటువంటి చోటుకి వెళ్ళినందుకు కేకలేసి ఇంకెప్పుడు వెళ్ళొద్దన్నారు అన్నారు వాళ్ళు. ఆ విషయం ఇంకెవరికైనా చెప్పారా? లేదు సార్. ఈరోజు మీరు చూసింది ఎవరికైనా చెప్పారా? లేదు సార్, తిన్నగా ఇక్కడికే వచ్చాం. మంచి పని చేశారు. ఈ విషయం ఇంకెవరికీ చెప్పకండి. ఇవాళ జరిగిందే కాదు, మొన్న ఆదివారం నాటి విషయం కూడా ఎవరికీ చెప్పకండి. అసలు ఆ దయ్యాల మేడ సంగతే ఎవరి దగ్గర ఎత్తకండి. ఇది చాలా అవసరం. అట్లాగే సార్. అలాగే అంటే చాలదు, దీనిని పరమరహస్యంగా కాపాడాలి. తప్పకుండా సార్. ఇంకో విషయం,
ఇప్పుడు మీకు సెలవులేగా? అవును సార్. అయితే రేపు మధ్యాహ్నం మనం ఓసారి దయ్యాల మేడకి వెళ్ళొద్దాం, మీకు రావడానికి వీలవుతుందా అని అడిగాడు భూషణ్ గారు. అలాగే సార్, మాకు వేరే పనేం లేదు, తప్పకొస్తాం అన్నారు వాళ్ళు. రేపు మీరు వస్తున్న విషయం కూడా ఎవరికీ తెలియనీయకూడదు అన్నారాయన. అలాగే సార్ అంటూ సెలవు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. డిటెక్టివ్ భూషణ్ చాలా పేరు ప్రఖ్యాతులున్నవాడు. ఆయన పేరు ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశం అంతటా కూడా వ్యాపించింది. ఆయన ఒక ప్రైవేట్ డిటెక్టివ్. పోలీసులకు కూడా అంతుపట్టని అనేక కేసులను ఆయన పరిష్కరించారు. అందుకనే భారత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ఆయనకి ప్రత్యేకమైన కేసులను అప్పజెప్పింది. వాటిని కూడా ఆయన ఎంతో విజయవంతంగా సాధించగలిగారు. అంతటి ప్రజ్ఞ ఉన్నవాడు కనుకనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆయనకి ఎప్పుడు కావలసిన చేయగలిగినంత సహాయం చేస్తుంటారు. ఆయనకి మాట చెప్తే చాలు, దానిని వారు అక్షరాల అమలు జరుపుతారు. అంతటి పేరు ప్రఖ్యాతులున్న డిటెక్టివ్ భూషణ్ వెంట తాము అసిస్టెంట్లుగా వెళ్ళబోతుంటే రాము చంద్రంల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా ఉంది. తాము పెద్ద హీరోలైపోయినట్లు, పెద్దయ్యాక మరీ పెద్ద డిటెక్టివ్లు కాబోతున్నట్లు కలలు కొనసాగారు వాళ్ళు. అన్న ప్రకారం టెన్షన్గా 12 గంటలకి వాళ్ళిద్దరూ భూషణ్ గారింటికి వెళ్ళారు. అప్పటికే భూషణ్ గారు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ రాగానే వాళ్ళకి ఐస్ కూల్ మజ్జిగిచ్చారు. వాళ్ళది తాగాక, చూడండి, మీరిద్దరూ తిన్నగా బస్ మీద వెళ్ళి బీచ్ వద్ద వెయిట్ చేయండి. నేను నా కారు తీసుకుని వచ్చి బీచ్ దగ్గర నా స్నేహితుని ఇంట్లో కారు నుంచి మిమ్మల్ని కలుసుకుంటాను. మనం కలిసి వెళ్తున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు. అందువల్ల ఇలా చేద్దాం, మీకు బస్ దొరికితే బస్సులో వచ్చేయండి, బస్ ఆలస్యం అయ్యేట్టుంటే ఆటోలో వచ్చేయండి అంటూ వద్దంటున్నా వినకుండా 10 రూపాయల నోటు చంద్రం చేతిలో పెట్టాడు. చంద్రం, రాము బస్ స్టాప్ దగ్గర ఒక పావు గంట చూశారు. మధ్యాహ్నం సమయమేమో బస్సుల ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నట్టుంది. ఏ బస్సు రాలేదు. అందువల్ల ఆటో చేయించుకుని బీచ్కి వెళ్ళారు. మరొక అరగంటలో భూషణ్ గారు వచ్చి వాళ్ళని కలుసుకున్నారు. చూడండి, మనుషులు కనుమరుగయ్యేదాకా మనం కలిసి వెళ్తున్నట్లు ఉండకూడదు. అందువల్ల మీరు ముందు వెళ్ళి నడుస్తూ ఉండండి, వెనకాలే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానన్నారాయన. సరే, అట్లాగేనండి అని రామచంద్రం ముందుగా వెళ్ళి సముద్ర తీరం వెంబడి నడవసాగారు. వాళ్ళు వెళ్ళిన ఓ 10 నిమిషాలకి భూషణ్ కూడా అదే మార్గాన్ని వెళ్ళసాగాడు. ఆయన నల్లని సూటు వేసుకొని, తలపైన పెద్ద హ్యాట్ పెట్టుకొని, అది నుదుటిని కొంతమేర కప్పేటట్లు ఉంచుకున్నారు. కంటికి నల్లద్దాల గాగుల్స్ పెట్టుకున్నారు. కాళ్ళకి నల్లని బూట్లు వేసుకున్నారు. చేతిలో పొన్నుకర్ర పట్టుకున్నారు. ఆయన యథాలాపంగా చూసిన వారెవరూ ఆయన్ని గుర్తించలేనట్లుగా వేషం వేసుకున్నారు. ఆ రోజు సెలవు దినం కాకపోవడం, అది మధ్యాహ్న సమయం కావడం వల్ల బీచ్ దగ్గర నరసంచారం ఎక్కువగా లేదు. ఇంచుమించు లేదనే చెప్పొచ్చు. జనసంచారం పూర్తిగా కనుమరుగయ్యాక భూషణ్ గారు త్వరగా నడిచి వెళ్ళి రామచంద్రంని కలుసుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఇంతకు ముందు కనిపించిన జాలర్లు సముద్రానికి వెళ్తూ కనిపించారు. అందులో పాతవాడు మళ్ళీ, ఏం బాబులు మళ్ళీ వస్తుండారు అని అడిగాడు వాళ్ళ వంక ఎగాదిగా చూస్తూ. ఏం లేదు, మా పాఠం కోసం కొన్ని సముద్రపు మొక్కలు కావలసి వచ్చాం, వాటి కోసం వచ్చాం, వాటిని చూపించడానికి మా సార్ కూడా వచ్చారు అన్నాడు చంద్రం తెలివిగా. అంతేనా, దయ్యాల మేడకాడికి పోతున్నారేమో అనుకున్నా అన్నాడు ఆ జాలరి. అబ్బే, మాకెందుకు, మాకేం పనక్కడా అన్నాడు రాము. ఏమో కుర్రతనం, తెలియక సరదాకి వెళ్తారేమోనని చెప్తుండా. ఆడికి పోయిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు అంటూ వెళ్ళిపోయాడు జాలరి. ఆ జాలర్లు కనుమరుగయ్యాక, ఏమిట్రా వీడు మాటకి ముందు ఆ దయ్యాల మేడ గురించి మాట్లాడతాడు, మనల్ని అటు వెళ్ళొద్దని హెచ్చరిస్తాడు అన్నాడు చంద్రం ఆశ్చర్యంగా. ఏమిటి, వీళ్ళు ఇంతకుముందు కూడా మిమ్మల్ని కలిశారా అన్నాడు భూషణ్. అవును సార్, నిన్న కూడా కనిపించాడు. అప్పుడు ఇట్లాగే హెచ్చరించాడు, ఇప్పుడు అలాగే చెప్తున్నాడు అన్నాడు రాము. అందుక నువ్వు మాట మార్చి చెప్పావు. భేష్, నాకు చాలా బాగా చెప్పావు, చక్కగా నమ్మేటట్లు చెప్పావు, నీ సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నాను అని చంద్రాన్ని ప్రశంసించాడు భూషణ్. ఆ తర్వాత ఎవరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ముందుకు సాగిపోయారు. భూషణ్ మాత్రం సముద్రం వైపు, సరుకు తోపుల వైపు, దయ్యాల మేడ వైపు చూస్తూ ఉండసాగాడు నిశితంగా. మధ్య మధ్య కోట జేబులోంచి బైనాకులర్స్ తీసి దాని ద్వారా అన్ని వైపులా చూడసాగాడు. మరొక 20 నిమిషాలలో వారు దయ్యాల మేడను చేరుకున్నారు. ముగ్గురు జాగ్రత్తగా దయ్యాల మేడలోనికి ప్రవేశించారు. ముందు చంద్రం, అతని వెనుక రాము, అతని వెనుక భూషణ్ నెమ్మదిగా నడుస్తున్నారు. ఆవరణ అంతా చెట్లు తీగలతో అల్లిబిల్లిగా అడవిలాగా అల్లుకుపోయి ఉంది కనుక
అవసరమైతే వచ్చేటప్పుడు చూడొచ్చని భావించాడు భూషణ్. మెట్లు దాటి వరండాలోకి ప్రవేశించారు ముగ్గురు. అక్కడ నిలబడి కప్పుని, నేలని, గోడలని నిశితంగా పరీక్షించాడు భూషణ్. నడుస్తూ ఒక కాలిని గట్టిగా నేలకేసి కొట్టాడు. ఏమైంది సార్ అని అడిగాడు చంద్రం. ఏం లేదు, ఏదో చీమ ఎక్కినట్లుంటే కాలు దులిపాను, పోయిందిలే అంటూ ముందుకు సాగాడు భూషణ్. అక్కడి నుండి వాళ్ళు హాల్లోకి వచ్చారు. ఆ హాల్లో క్రిందటి రోజు రాము, చంద్రములు నడవగా ఏర్పడిన అడుగుల గుర్తులు కూడా ఉన్నాయి. ఇవిగో ఇక్కడేనండి మేము చూసిన అడుగుల గుర్తులు అంటూ ముందుకు వెళ్ళాడు చంద్రం. ఆశ్చర్యం, ఆ క్రిందటి రోజు చూసిన అడుగుల గుర్తులు అక్కడ లేవు. వాటిని ఎవరో తుడిచేసినట్లు స్పష్టంగా ఉంది. రాము, చంద్రం అడుగుల గుర్తులలో మాత్రం కొన్నే చెరిపేసినట్లుగా ఉన్నాయి. ఇక్కడే చూశాం సార్, స్పష్టంగా ఉన్నాయి. నిన్న ఇంతట్లోకే ఎట్లా పోయాయో అని బుర్ర గోక్కుంటూ అన్నాడు చంద్రం. ఒకవేళ గాలికి చెరిగిపోయాయేమో అన్నాడు రాము. గాలికైతే మరి మన అడుగులు కూడా చెరిగిపోయి ఉండాలి కదా అన్నాడు చంద్రం. కరెక్ట్, అది పాయింట్ అన్నాడు భూషణ్. రాము చెప్పిన మాటలు అబద్ధాలని భూషణ్ గారు భావిస్తారేమోనని దిగులు పడుతున్న చంద్రానికి ఆ మాటలు కొండంత బలాన్నిచ్చాయి. సరే, ఇంకా ముందుకు పోయి చూద్దాం పదా అన్నాడు భూషణ్. మౌనంగా హాల్లోంచి అవతలి వసారాలోకి, అక్కడి నుంచి ఇంకో వసారా హాలుల్లోకి కూడా వెళ్ళారు. అయితే విచిత్రం, ఎక్కడా ఆ అడుగుల జాడలు లేవు. అది చూసిన చంద్రం, రాము నిర్ఘాంతపోయారు. ఎక్కడయ్యా నువ్వన్న అడుగుల గుర్తులు అన్నాడు భూషణ్ నవ్వుతూ. అదే అర్థం కావడం లేదు సార్, నిన్న ఉన్నాయి అన్నాడు చంద్రం. నిజం సార్, మేము అబద్ధం చెప్పలేదు, నిన్న స్పష్టంగా చూశాం అన్నాడు రాము. నాకు ఇప్పుడు అర్థమవుతోంది అని ఆపాడు భూషణ్. ఆయన ఏం చెప్తాడోనని ఆతృతగా ఎదురు చూడసాగారు వాళ్ళిద్దరూ. మీరు వెళ్ళిన తర్వాత ఆ అడుగులు వేసిన వ్యక్తి ఇక్కడికి మళ్ళీ వచ్చాడు. ఎప్పుడైతే మీ అడుగులను చూశాడో ఇక్కడికి ఎవరో అనుమానించి వచ్చారని ఊహించాడు. తన అడుగులు ఉంటే ప్రమాదం అని భావించి వాటిని జాగ్రత్తగా తుడిచేశాడు. దీనిని బట్టి ఇక్కడ దయ్యాల నాటకం కంటే మనుషుల నాటకమే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడు. అవును సార్, అదే జరుగుంటుంది అన్నాడు చంద్రం సంతోషంతో. భూషణ్ తమ మాటలు నమ్మినందుకు అతనికి ఆనందంగా ఉంది. సరే, అట్లా వెనక వైపు చూసొద్దాం రండి అంటూ ముందుకు దారి తీశాడు భూషణ్. వాళ్ళు ముగ్గురు మెట్లు దిగి దొడ్డి ద్వారం దగ్గరికి వెళ్ళారు. ఆ ద్వారానికి లోపల నుంచి గడియ పెట్టుంది. భూషణ్ ఆ గడియని తీస్తే తేలిగ్గానే వచ్చి తలుపు తెరుచుకుంది. ఒక తలుపును ఓరగా తెరిచి వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళారు. అక్కడి నుంచి సముద్రం బాగా దగ్గరగా ఉంది. సముద్రం దగ్గర నుంచి ఆ ద్వారం వరకు ఉన్న నేల తడిగా ఉంది. అటు చూస్తూ ఉన్నట్లుంది చంద్రం. సార్, అదిగో అడుగుల గుర్తు, సరిగ్గా ఇటువంటివే నిన్న మేం భవనం లోపల చూసిందన్నాడు కొంచెం గట్టిగా. ష్ అని ముక్కు మీద వేలేసుకుని శబ్దం చేయొద్దన్నట్లుగా సైగ చేశాడు భూషణ్. ముగ్గురు ఆ అడుగుల గుర్తు దగ్గరికి వెళ్ళారు. నేల తడిగా ఉందేమో, గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి సముద్రం వైపు నుంచి ద్వారం వరకు నడిచొచ్చినట్లుగా ఉన్నాయి. ఆ అడుగుల గుర్తులను జాగ్రత్తగా పరిశీలించాడు భూషణ్. అక్కడి నుంచి జేబులో నుంచి బైనాకులర్స్ తీసి సముద్రం వైపు, భవనంకి అన్ని వైపులు జాగ్రత్తగా చూశాడు భూషణ్. తర్వాత తిరిగి ముగ్గురు లోపలికొచ్చారు. ద్వారాన్ని మూసి తలుపు గడియ పెట్టారు యథాప్రకారంగా. అక్కడి నుంచి తిరిగి వరండా వైపు వస్తుంటే గడ్డిలో ఒక చిన్న ప్లాస్టిక్ తాడు కనిపించింది. దానిని తీసి కోటు జేబులో వేసుకున్నాడు భూషణ్. అక్కడి నుంచి ముగ్గురు తిన్నగా వెనక వరండాల్లోకి వచ్చారు. అక్కడి నుంచి కుడిమూల ఉన్న గదికి వెళ్ళారు. ఆ గదిని గురించే రాము, చంద్రం చెప్పింది. ఆ గది దగ్గరికి వెళ్తుంటే భూషణ్ చేతిలోని కర్ర క్రిందికి పడిపోయింది. దానిని ఎత్తుకుంటే మరోసారి పడిపోయింది. రాము ఆ కర్రని తీసి భూషణ్కి ఇచ్చాడు. అక్కడి నుంచి వారు తిన్నగా ఆ గది దగ్గరికి వెళ్ళారు. ఆ గది తలుపు తెరిచే ఉంది. భూషణ్ ఆ గదిలోకి అడుగు పెట్టాడు. భయంగా ఆయన వెనకాలే అడుగు పెట్టారు రాము, చంద్రం. అదిగో అక్కడే సార్, మాకు ఆ భయంకర అస్థిపంజరం కనిపించింది అని అది కనిపించిన గోడ చూపించాడు చంద్రం. గదినంతా పరకాయించి చూశాడు భూషణ్. నేలని, గోడల్ని కర్రతో కొట్టి చేతితో తట్టి తడిమి చూశారు. ఆ తర్వాత తలుపు వంక చూశాడు. అది ఒంటిరెక్క తలుపు. రెండో వైపు గోడకి బందులున్నాయి, కానీ వాటికి తలుపు లేదు. ఈ ఒంటిరెక్క తలుపే మొత్తం దర్వాజాకి సరిపోయి ఉంది. దానికి ముందు వైపు నుంచి వెనక వైపు నుంచి కూడా గొళ్ళాలున్నాయి. ఆ తలుపును చూస్తే అది భవనం కట్టినప్పుడు పెట్టించింది కాదని, కొద్ది కాలం క్రిందటనే పెట్టించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గదిని అంతా నిశితంగా పరిశీలించిన తర్వాత భూషణ్ గది తలుపులు ఓరగా మూశాడు. గది అంతా ఇంచుమించు చీకటిమయమైంది. వెంటనే గోడ మీద ఉన్నట్లు కనిపించిన అస్థిపంజరం తిరిగి దర్శనమిచ్చింది.
వాళ్ల వంకే చూసి నవ్వుతున్నట్లుంది ఆ అస్థిపంజరం. భూషణ్ జేబులోంచి టార్చ్ లైట్ తీసి దాని మీద వేశాడు. వెంటనే ఆ ఆకారం బాగా పాలిపోయింది. ఆయన ఆ టార్చ్ లైట్ని ఆ ఆకారానికి బాగా దగ్గరికి తీసుకువెళ్ళాడు. దాని కాంతిలో ఆ ఆకారం పూర్తిగా అదృశ్యమైంది. భూషణ్ టార్చ్ని ఆర్పాడు. ఆ ఆకారం వెంటనే మళ్ళీ ప్రత్యక్షమైంది. టార్చిని తీసేసి ఉంచి ఆ ఆకారం దగ్గరికి వెళ్ళాడు. వ్రేలితో ఆ ఆకారం కాలి భాగం మీద కొంచెం మేర రుద్దాడు. ఆశ్చర్యం! భూషణ్ రుద్దినంత మేర ఆ ఆకారం చెరిగిపోయింది. అరే, ఇంతా చేసి ఇది గోడ మీద గీసిన బొమ్మ అని ఆశ్చర్యపోయాడు రాము. అరే, ఇది ఎంత భయపెట్టింది అన్నాడు చంద్రం. దీనిని గీసిన వాళ్ళు చూసిన వాళ్ళు భయపడాలని అలా చేశారన్నాడు భూషణ్. అరే, ఇటువంటి దుర్బుద్ధి ఎవరికి పుట్టిందో అన్నాడు రాము. ఇంకోళ్ళు భయపడితే వాళ్ళకేం లాభమో అన్నాడు చంద్రం. ఎవరు గీశారో ఎందుకు గీశారో అన్నీ తెలుస్తాయి అన్నాడు భూషణ్. అది సరే సార్, ఇది చాలా విచిత్రంగా ఉందే. లైట్ వేస్తే బొమ్మ కనిపించదు, చీకటైతే ఆకారం వస్తోంది అన్నాడు రాము. దీనిని ఫ్లోరసెన్స్ అంటారు. రేడియం వంటి కొన్ని ధాతువుల లవణాలు కాంతిని ప్రసారం చేస్తాయి. ఆ కాంతి చీకట్లో కనిపిస్తుంది. అటువంటి ఏదో ఒక పదార్థంతో ఈ బొమ్మని గీశారు. కావాలని భయపెట్టాలనే ఉద్దేశంతోనే అలా చేశారు అన్నాడు భూషణ్ రుద్దిన వేలును ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ. ఈ విషయం మామూలుగా ఎవరికీ తెలియదు కదా, అందుకనే దీనిని చూసిన వారు దయ్యం అనుకుంటున్నారన్నాడు చంద్రం. అనుకునే అనవసరంగా భయపడుతున్నారు మనలాగా అన్నాడు రాము నవ్వుతూ. అట్లా అయితే ఆ రోజు రాత్రి మనం చూసిన వెలుగులు ఆకారాలు కూడా ఎవరో కావాలని కల్పించినవేనేమో అన్నాడు చంద్రం. తప్పకుండా ఆ రహస్యం కూడా బయటపడుతుందన్నాడు భూషణ్. అయితే ఒక రాత్రిపూట కూడా వద్దామా సార్ అన్నాడు చంద్రం ఉత్సాహంగా. ఇటువంటి వాటికి ఉత్సాహం ఒక్కటే చాలదు. నిశితమైన పరిశోధన, ఆలోచన, పకడ్బందీగా ఉండే పథకం ఇవన్నీ అవసరం. ఇవి సరిగ్గా లేకుంటే ప్రమాదంలో చిక్కుకుంటుంటాం. ఒక్కొక్కప్పుడు ప్రాణానికే మోసం వస్తుంది అన్నాడు భూషణ్. డిటెక్టివ్ భూషణ్ అంతటి ప్రజ్ఞాశాలికి, అనుభవశాలికి సలహా ఇచ్చినందుకు సిగ్గుపడ్డాడు చంద్రం. సారీ సార్, మీకు చెప్పేంతటి వాడిని కాదు అన్నాడు. నోనో, అట్లాగేం కాదు, ఉత్సాహం ఉండాల్సిందే. అన్నింటికీ అదే మూలం. కాకపోతే ముందు జాగ్రత్త అవసరమని చెప్పాను అంతే అన్నాడు భూషణ్ చంద్రం భుజం తడుతూ. ఆ గదిలో నేలని, కప్పుని, గోడలని నిశితంగా పరిశీలించాడు భూషణ్. ఆ గదిలోంచి తిరిగి ముగ్గురు బయటకు వచ్చారు. వరండాలోకి వచ్చాక అక్కడ మట్టి పేరుకుని ఉండడంతో వాళ్ళ అడుగు గుర్తులు పడుతూ వచ్చాయి. భూషణ్ ఆదేశం ప్రకారం ఆ గుర్తులను జాగ్రత్తగా చెరిపేశారు ముగ్గురు. అదేవిధంగా ఆ భవనంలో వాళ్ళ అడుగులు పడ్డ ప్రతి చోట గుర్తులు జాగ్రత్తగా చెరిపేసి భవనం బయటికి వచ్చారు. ఈసారి భవనం చుట్టూతా ఒకసారి ప్రదక్షిణం చేశారు. భవనానికి వెనుక వైపు సముద్రపు నీరు వస్తూ ఉండడం వల్ల తప్ప అటు ఇటు ముళ్ళ మొక్కలు దట్టంగా మొలిచి ఉన్నాయి. ముందు భాగం ఎటొచ్చి రోడ్డు పక్కన కనుక బాగానే ఉంది. ఇంకా ఈ రోజుకి మన పరిశోధన చాలు, ఇంటికి పోదాం, అవసరమైనప్పుడు పిలిపిస్తాను అన్నాడు భూషణ్. అలాగే సార్ అన్నారిద్దరు. ముగ్గురు తిరిగి మౌనంగా నడక మొదలెట్టారు. భూషణ్ ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు. బస్టాప్ ఇంకా 2 ఫర్లాంగులు ఉందనగా భూషణ్, మీరు ముందు వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తాను. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన విషయం కానీ, మీరు నన్ను కలిసిన విషయం కానీ, అసలు దయ్యాల మేడ విషయం కానీ ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్తే మన ప్లాన్ చెడిపోవడం మాట అటుంచి మీ ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి, తెలిసిందా అని హెచ్చరించారు భూషణ్. ఆ మాటలు వింటుంటే మిత్రులిద్దరికీ గుండెలు జల్లుమన్నాయి. అలాగే సార్, ఈ విషయం ఎవ్వరికీ చెప్పం అన్నారు వాళ్ళు. మరో విషయం, నేను పిలిచేదాకా రాకూడదనుకోనక్కర్లేదు. ఈలోగా మీకు అనుకోకుండా ఎవరి ద్వారానైనా కానీ ఎటువంటి సమాచారం దొరికినా అది ఎంత స్వల్పమైందైనా వచ్చి నాతో చెప్పండి. మీ అంతటా మీరుగా కానీ ఇంకొకరికి జవాబిస్తున్నట్లుగా కానీ ఈ విషయం ఎక్కడా ప్రస్తావించకండి అన్నాడు భూషణ్. అలాగే సార్ అన్నారిద్దరూ. సరే, ఈ 10 రూపాయలు తీసుకుని ఇద్దరు ఆటోలోనో టాక్సీలోనో వెళ్ళిపోండి అంటూ 10 రూపాయలు నోటు ఇచ్చాడు భూషణ్. వద్దు సార్, ఇందాక మీరిచ్చిన దాంట్లోనే ఇంకా మిగిలింది అన్నాడు చంద్రం. పర్వాలేదు, మిగిలితే హోటల్కి వెళ్ళి కాఫీ పలహారాలు తీసుకోండి అన్నాడు భూషణ్. తప్పనిసరిగా ఆ డబ్బును తీసుకున్నాడు చంద్రం. భూషణ్ దగ్గర సెలవు తీసుకొని ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకు భూషణ్ కూడా బయలుదేరి వెళ్ళాడు.
ఇది జరిగిన 4-5 రోజుల వరకు డిటెక్టివ్ భూషణ్ చాలా బిజీగా గడిపాడు. జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కలిసి ఏవో ముఖ్యమైన విషయాలు మాట్లాడాడు. ఏవో కొన్ని ప్రాచీన పత్రాలను అడిగి తీసుకుని పరిశీలించాడు. డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయానికి వెళ్ళి డిఎస్పీ గారిని కలిసి పోలీసులకు అంతుపట్టకుండా వేధిస్తున్న కేసుల గురించి అడిగాడు. పరారీలో ఉన్న ప్రముఖ నేరస్తుల గురించి, స్థానికంగానూ చుట్టుపక్కలను రాష్ట్రంలోనూ ఉన్న సంఘ వ్యతిరేక వ్యక్తుల వివరాలు అడిగాడు. ఆ కేసులకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను తెప్పించి వాటిని పరిశీలించాడు. భూషణ్ ప్రభుత్వం చేత కూడా ప్రశంసలు అందుకున్న ప్రఖ్యాత డిటెక్టివ్ కనుక డిఎస్పీ గారు ఆయన అడిగిన వివరాలన్నీ ఇచ్చారు. ఆ తర్వాత పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి రేవులోకి వస్తున్న, రేవు నుంచి పోతున్న, రేవులో లంగరు వేసుకున్న ఓడల వివరాలు, అవి రవాణా చేస్తున్న సరుకుల వివరాలు, ఇంకా ఏవేవో విషయాలకు సంబంధించిన వివరాలు సేకరించాడు. ఆ తర్వాత ఒకరోజు హైదరాబాద్ వెళ్ళి రాష్ట్ర పురావస్తు కార్యాలయానికి, నేషనల్ ఆర్ఫైన్స్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ తనకి కావలసిన కొంత సమాచారాన్ని సేకరించారు. ఇవన్నీ అయిన తర్వాత ఆ రోజు పొద్దున భూషణ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆయన్ని చూస్తూనే ఎస్ఐ గారు గౌరవంగా లేచి నుంచుని, నమస్కారం సార్, రండి కూర్చోండి అని ఆహ్వానించారు. థ్యాంక్స్ సార్ అంటూ ఎస్ఐ గారి ఎదుట కుర్చీలో కూర్చున్నాడు భూషణ్. ఏమిటి సార్ ఇట్లా వచ్చారు, ఏమిటి విశేషాలు అని ప్రశ్నించాడు. ఏమీ లేవు, కాకపోతే మీ నుంచి ఒక సహాయం కోరి వచ్చాను అన్నాడు భూషణ్. చెప్పండి, అంతకంటేనా అన్నాడు ఎస్ఐ. నేను ఒక చిక్కు కేసుని పరిశోధిస్తున్నాను, అందుకోసం రేపు రాత్రి దయ్యాల మెడలోకి వెళ్ళవలసింది. ఏమిటి, దయ్యాల మెడలోకే అన్నాడు ఎస్ఐ ఆశ్చర్యం, భయం కలిసిన స్వరంతో. అవును, వివరాలు మీకు తర్వాత చెప్తాను అన్నాడు భూషణ్. అట్లాగే, నేనేం చేయాలో చెప్పండి అన్నాడు ఎస్ఐ. రేపు అమావాస్య, కటిక చీకటిగా ఉంటుంది. నేను రేపు రాత్రి సరిగ్గా 9 గంటలకు ఆ దయ్యాల మేడలో ప్రవేశిస్తాను. నేనక్కడ 2-3 గంటలు ఉండవలసి రావచ్చు. మీరు మీ సిబ్బందితో అక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ యువతల ఉండండి. మీరు విడిగా వెళ్తారా, మనం కలిసే వెళ్దామంటారా అన్నాడు ఎస్ఐ. రేపు రాత్రి 8 గంటలు కాకుండానే నేను ఇక్కడికి వస్తాను. 2 వ్యానులు సిద్ధం చేయించండి, మనం కలిసే వెళ్దాం అన్నాడు భూషణ్. మీరు మా వెంట ఉంటే ఏ చిక్కు లేదు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సరిగ్గా ఉంటాయి అన్నాడు ఎస్ఐ. సరే, రేపు నేను వస్తున్నాను కదా, మిగిలిన విషయాలన్నీ అక్కడే చెప్తానంటూ సెలవు తీసుకున్నాడు భూషణ్. మర్నాడు రాత్రి 7:30 భూషణ్ తన కారులో పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అతని వెంట చంద్రం కూడా ఉన్నాడు. ఎస్ఐ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చేసరికి రండి రండి అంటూ ఆహ్వానించాడు భూషణ్ని. భూషణ్ ఎస్ఐ గారి ఎదుట కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు కూడా కూర్చోవాయ్ అని చంద్రానికి తన పక్కన కుర్చీ చూపించాడు. బిడియ పడుతూ కూర్చున్నాడు చంద్రం. ఈ కుర్రవాడెవరు అని అడిగాడు ఎస్ఐ. నేను పరిశోధిస్తున్న కేసులో ఇతనొక ముఖ్య పాత్రధారి, పేరు చంద్రం అన్నాడు భూషణ్. నమస్కారం సార్ అన్నాడు చంద్రం. నమస్కారం అని చిరునవ్వుతో నమస్కారం స్వీకరించాడు ఎస్ఐ. ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా అని అడిగాడు భూషణ్. అవును సార్, 2 వ్యాన్లు సిద్ధం చేశాం. మన ఇద్దరం కాకుండా ఒక్కొక్క వ్యాన్లో 4 పోలీసులు వస్తారు. ఇంకేమన్నా కావాలా అని అడిగాడు ఎస్ఐ. సరే చాలేండి, నా కారుని ఇక్కడే పార్క్ చేస్తాను, మనమంతా మీ వ్యాన్లలోనే వెళ్దాం అన్నాడు భూషణ్. అట్లాగే సార్, మీరెప్పుడు బయలుదేరదామంటే అప్పుడే బయలుదేరదాం అన్నాడు ఎస్ఐ. ఇప్పుడే బయలుదేరదాం అన్నట్లు మీరు ఏమైనా సెర్చ్ లైట్లు తెస్తున్నారా అన్నాడు భూషణ్. తెస్తున్నాను. ఎప్పుడైతే మీరు రాత్రిపూట దయ్యాల మేడ దగ్గరికి వెళ్ళాలన్నారో అప్పుడే ఊహించాను వీటి అవసరం ఉంటుందని అన్నాడు ఎస్ఐ నవ్వుతూ. బేష్, పోలీసు వాళ్ళకి ఇంకొకళ్ళు చెప్పాలా అని నవ్వాడు భూషణ్. పదండి అంటూ లేచాడు. వెనకనే చంద్రం లేచాడు. ఎస్ఐ కూడా లేచి వెళ్ళి డ్రైవర్ని, పోలీసులను పిలవడానికి వెళ్ళాడు. రాత్రి 8 గంటలవుతుండగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీపు, ఒక వ్యాన్ బయలుదేరాయి. భూషణ్ సలహా ప్రకారం ఎస్ఐ 2 వ్యాన్లే బదులు ఒక జీప్ని, ఒక వ్యాన్ని తెచ్చాడు. జీప్లో ఎస్ఐ, భూషణ్, చంద్రం ముందు సీట్లలో కూర్చున్నారు. ఎస్ఐ స్వయంగా డ్రైవ్ చేయసాగాడు. వ్యాన్లో డ్రైవర్ కాక 6 పోలీసులు తుపాకులతో కూర్చున్నారు. జీప్ ముందు వెళ్తుంటే వ్యాన్ వెనక రాసాగింది. అవి 2 బీచ్ ప్రాంతాన్ని చేరుకున్నాయి. బీచ్ ప్రాంతంలో ఒక కళ్ళు దుకాణం ఉంది. అది దాటాక కొంచెం దూరంలో జీప్ని ఆపించాడు భూషణ్. వెనకాలే వ్యాన్ కూడా ఆగింది. జీప్ ఆగగానే
వెనకాల నుంచి రాము పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని చూసి భూషణ్ క్రిందికి దిగాడు. రాము ఆయన్ని సమీపించి ఏవో విషయాలు చెప్పాడు. అది విని భూషణ్, సరే నువ్వు కూడా జీప్లో కూర్చో అన్నాడు. రాము జీప్లో వెనక కూర్చున్నాడు. ఇతను మనం ఆడబోయే నాటకంలో మరో ముఖ్యమైన పాత్రధారి, పేరు రాము అని ఎస్ఐకి పరిచయం చేశాడు భూషణ్. రాము ఎస్ఐకి నమస్కారం పెట్టాడు. మీ అసిస్టెంట్లు బాగున్నారు, వీళ్ళు జూనియర్ డిటెక్టివ్లు అన్నమాట అన్నాడు ఎస్ఐ నవ్వుతూ. భూషణ్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మళ్ళీ జీపు వ్యాన్ బయలుదేరాయి. అవి బీచ్ అంచున దయ్యాల మేడ వైపు బయలుదేరాయి. దయ్యాల మేడ ఇంకా ఫర్లాంగ్ దూరం ఉందరంగా వాటిని ఆపించాడు భూషణ్. మీరు ఇక్కడుండండి, నేను చంద్రం రాము దయ్యాల మేడలోకి వెళ్తాం. మాకేదైనా ప్రమాదం సంభవించినా మీరు రావడం అవసరమైనా నేను టార్చ్ లైట్ని మీ వైపు వేసి గట్టిగా ఈల వేస్తాను. వెంటనే మీరు జీప్తో వచ్చేయండి అన్నాడు భూషణ్. అట్లాగే, మరి వ్యాన్ సంగతి అన్నాడు ఎస్ఐ. అదే చెప్పొస్తున్నాను, ఇటు రండి అంటూ పక్కనున్న తాటితోపులోకి దారితీశాడు భూషణ్. వెనకాలే మౌనంగా నడిచాడు ఎస్ఐ. టార్చ్ లైట్ని నేల మీద వేస్తూ కొంచెం దూరం నడిచాడు భూషణ్. అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లుంది. దానిపైనుంచి దట్టంగా తీగలల్లుకొని వేలాడుతున్నాయి. దానిని చూపించి, ఈ దగ్గరలో 4 పోలీసుల్ని కనిపించకుండా కాపలా పెట్టండి. ఇందులోంచి ఎవరైనా వస్తుంటే అటకాయించి అరెస్ట్ చేయండి. ఎవ్వరూ తప్పించుకుని వెళ్ళడానికి వీల్లేదు. వ్యాన్ దగ్గరున్న పోలీసులకు కూడా చెప్పండి అన్నాడు భూషణ్. అట్లాగే అన్నాడు ఎస్ఐ. ఇద్దరూ తిరిగి జీప్ దగ్గరికి వచ్చారు. ఇక మేం వెళ్ళొస్తాం అన్నారు భూషణ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఎస్ఐ. థ్యాంక్ యూ అంటూ ముందుకు నడిచాడు భూషణ్. వెనకాలే చంద్రం, రాము మౌనంగా అనుసరించారు. కొంచెం సేపట్లో ముగ్గురు దయ్యాల మేడను చేరుకున్నారు. భూషణ్ వాచి చూసుకున్నాడు. టైం 9 అయింది. ముగ్గురు దయ్యాల మేడలో ప్రవేశించారు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. కేవలం సముద్రపు హోరొక్కటే వినిపిస్తోంది. అమావాస్య చీకట్లో చల్లని గాలి, జుట్టు విరబోసుకున్న దయ్యంలాగా దయ్యాల మేడ. ఆ వాతావరణం భయాన్ని కల్పిస్తోంది. ముగ్గురు వరాండాల్లోనూ హాల్లోనూ జాగ్రత్తగా చూసుకుంటూ శబ్దం కాకుండా నడవడానికి ప్రయత్నిస్తూ ముందుకు నెమ్మదిగా వెళ్తున్నారు. చిన్న పెంటార్చితో దారి చూపిస్తున్నాడు భూషణ్. చిన్నదైన కాంతి కనిపించేసరికి, స్వల్పమైన శబ్దం వినిపించేసరికి చూర్లను పట్టుకుని వేలాడుతున్న గబ్బిలాలు కీచుమంటూ అరిచి రెపరెపా కొట్టుకోసాగాయి. ఆ అరుపులు వినగానే రాముకి, చంద్రానికి గుండెలు జల్లుమన్నాయి. అయినా ముందు భూషణ్ ఉండడంతో ధైర్యంగా ముందుకు సాగారు. మొదటి హాలు దాటి ముందుకు వెళ్ళేసరికి ఫౌంటైన్ దగ్గర ఒక పెద్ద పాము కప్పల్ని బాగా తిందేమో చుట్టలు చుట్టుకొని పడుకునుంది. దాన్ని చూసి భయంతో నోట మాట రాక నిలుచుండిపోయారు రాము, చంద్రం. పర్వాలేదని సైగ చేసి ముందుకు సాగారు భూషణ్. భయంతోనే వెనకాల వెళ్ళారు వాళ్ళు ముగ్గురు చివరికి వెళ్ళి భయంకర అస్థిపంజరం కనిపించిన గదికి ఎదురుగా గదిలో నక్కి నుంచున్నారు. మరో అరగంట వరకు ఎవ్వరూ అటు రావడం కానీ ఎటువంటి శబ్దం కానీ కాలేదు. కాలం గడ్డకట్టినట్లుగా గడవడం ఆగిపోయినట్లు అనిపించింది. సమయం 9:30 దాటింది. ఉన్నట్లుండి కీచుమంటూ గబ్బిలాల అరుపులు వినిపించాయి. ఆ వెనకనే ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. భూషణ్, రాము, చంద్రం ఊపిరి విడుస్తున్న శబ్దం కూడా వినిపించకుండా అతి జాగ్రత్తగా కూర్చున్నారు గోడవారగా. రాముకి ఒళ్ళు దురద పెట్టింది. కానీ గోక్కుంటే శబ్దం అవుతుందని అతి జాగ్రత్తగా ఓర్చుకున్నాడు. అడుగుల చప్పుడు దగ్గరైంది. టార్చ్ లైట్ వేసుకుని నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఇద్దరటొచ్చారు. చీకట్లో వాళ్ళు ఆకారాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇద్దరు మంచి పొడగరులు, దృఢకాయలు అనిపించింది. ఆ ఇద్దరు వచ్చి చివరి వరండాలో, అంటే ఆ 2 గదుల మధ్య నుంచున్నారు. అన్ని వైపులా కలియజూశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిలో ఒకడు వెనక ద్వారం దగ్గరికి వెళ్ళాడు. నెమ్మదిగా ఆ తలుపులు తెరిచి సముద్రం వైపు వెళ్ళాడు. రెండో అతను అస్థిపంజరం బొమ్మ కనిపించిన గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో సముద్రం వైపున్న కిటికీ వైపు వెళ్ళాడు. తలుపులు లేని ఆ కిటికీ దగ్గర నుంచున్నాడు. జేబులోంచి శక్తివంతమైన టార్చిని తీసి దానిని ఆర్పుతూ వెలిగిస్తూ ఉండసాగాడు. ఆ దృశ్యం చూసి వెంటనే భూషణ్ తన జేబులోంచి బైనాకులర్స్ తీసి కిటికీ గుండా సముద్రం వైపు చూశాడు. దూరాన సముద్రంలో ఒక ఓడ మినుకుమినుకుమంటున్న దీపాలతో కనిపించింది. అంతేకాదు, ఆ ఓడ మీద నుంచి కూడా ఒక కాంతిమంతమైన దీపం వెలుగుతూ ఆరుతూ కనిపించింది. భూషణ్ బైనాకులర్స్ ద్వారా సముద్రం వైపే చూడసాగాడు. కొంచెం సేపట్లో తీరం వైపు వస్తూ 4 నాటు పడవలు కనిపించాయి. భూషణ్ బైనాకులర్స్లోంచి చూడడం ఆపేసి తిరిగి అవతల గదిలో ఉన్న వ్యక్తిని గమనించడం మొదలెట్టాడు.
మరి కొంచెం సేపట్లో పడవలు తీరాన్ని చేరినట్లు శబ్దం వినిపించింది. మనుషుల మాటలు, నీటి గలగలలు స్పష్టంగా వినిపించసాగాయి. వెనుక వైపున్న ద్వారపు తలుపులను బార్లా తీసిన శబ్దం వినిపించింది. అంతలో సముద్రం వైపు నుంచి కొందరు మనుషులు పడవలలోంచి ఏవేవో పెట్టెల్ని తీసుకొని ఆ ద్వారం గుండా లోనికి మోసుకొని రాసాగారు. మొదట వచ్చిన వ్యక్తి చేతిలో లైట్ ఉంచుకొని వారికి దారి చూపించసాగాడు. ఆ కాంతిలో వెనకాల సామాన్లు తెస్తున్న వాళ్ల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఆ సామాన్లను తీసుకుని అస్థిపంజరం ఆకారం ఉన్న గదిలోకి మోసుకెళ్లారు. వాళ్ళు ఆ సామాన్లని ఆ గదిలో దింపి యువతలకొచ్చి తిరిగి సముద్రం వైపు వెళ్ళిపోయారు. వాళ్ల వెంట ఆ మనిషి మళ్ళీ దీపం పుచ్చుకుని వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే సామాన్లు పెట్టిన గది తలుపులు జారగా వేశాడు లోని వ్యక్తి. సామాన్లు తెచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళగానే రాము నెమ్మదిగా, ఆ రోజు మనల్ని పలకరించిన జాలర్లు వీళ్లే కదరా అన్నాడు. అవును అని రాముతో అని, సార్ వీళ్లే ఆ 2 సార్లు మమ్మల్ని పలకరించింది అని భూషణ్ చెవి దగ్గర గుసగుసలాడాడు. చంద్రం, అవును నేను గుర్తుపట్టాను అన్నాడు భూషణ్. మళ్ళీ ముగ్గురు మౌనంగా కూర్చున్నారు. మళ్ళీ కొంచెం సేపట్లో సామాన్లు తీసుకుని వస్తున్న శబ్దం వినిపించింది. మనుషులు సామాన్లని మళ్ళీ మోసుకొని లోపలికి తెచ్చారు. సామాన్లు ఉంచడానికి ఆ చివరి గది తలుపు తెరిచారు. ఆశ్చర్యం, అందులో అంతకు ముందు ఉంచిన పెట్టెలు లేవు. ఆ లోపలున్న వ్యక్తి ఈ పెట్టెలు కూడా లోపల పెట్టించుకున్నాడు. వాళ్ళు యువతలకొచ్చి వరండా మధ్యలో నిలబడ్డారు. అకస్మాత్తుగా చంద్రంకి తుమ్మొచ్చింది. ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు. వెంటనే తుమ్మాడు. ఆ శబ్దానికి వరండాలో ఉన్న మనుషులు, చివరి గదిలో ఉన్న వ్యక్తి కూడా అదిరిపడ్డారు. వెంటనే వాళ్ళు ఆ శబ్దం వచ్చిన వైపు వడివడిగా రాసాగారు. వాళ్ళు వస్తూ ఉండడం చూసి చంద్రం గోడకి బల్లిలాగా అంటుకుపోయాడు. రాము చప్పుడు కాకుండా అవతలి గదిలోకి కిటికీ ద్వారా దూకాడు. భూషణ్ కోటు జేబులోంచి పిస్టల్ తీసి చెంగున లేడీలాగా వరండాలోకి దూకాడు. హ్యాండ్సప్, అందరూ అక్కడే ఆగండి, ఎవరైనా కదిలారంటే కాల్చేస్తా అంటూ పిస్టల్ వాళ్ల వంక చూపుతూ గర్జించాడు. అయితే ఈలోగానే సామాన్లు దింపించుకున్న వ్యక్తి పక్క హాల్లోకి నెమ్మదిగా జారుకున్నాడు. భూషణ్ చేతిలోని పిస్టల్ చూసి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. మస్తాన్, నేను గుర్తుపట్టాను, ఇంక నీ ఆట కట్టు, నీ దగ్గరున్న పిస్టల్ని కింద పడై పారిపోవడానికి ప్రయత్నించకు అని గర్జించాడు భూషణ్. మస్తాన్ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. తమని గుర్తించిందెవరో అతనికి అర్థం కాలేదు. చేసేది లేక ప్యాంటు జేబులోంచి పిస్టల్ తీసి నేల మీద పడేశాడు. భూషణ్ టార్చ్ లైట్ని మస్తాన్ ముఖం మీదికి, మిగిలిన వారి ముఖం మీదికి వేసి నిశితంగా చూశాడు. ఆ టార్చ్ని అన్ని వైపులా తిప్పుతూ పారిపోయిన మొదటి వ్యక్తి అకస్మాత్తుగా ఎటునుంచైనా వచ్చి మీద పడొచ్చని జాగ్రత్తగా చూడసాగాడు. ఉన్నట్లుండి పక్క గదిలోంచి వికటాట్టహాసం వినిపించింది. అందరూ అటు తిరిగారు. పారిపోయిన మొదటి వ్యక్తి చంద్రం యొక్క కాలర్ని గట్టిగా పట్టుకొని ముందుకు నెట్టుకుంటూ రెండో చేత్తో పిస్టల్ని భూషణ్ వంక చూపిస్తూ బయటకొచ్చాడు. ఆ రెండో గదిలోంచి. ఒక్క నిమిషం ఎవ్వరూ మాట్లాడలేదు. మౌనం అందరి మధ్య ఆవరించింది. భూషణ్, నువ్వు మా మీద కన్ను వేస్తావని అనుకుంటూనే ఉన్నాను, కానీ ఇంత తొందరలో మా వెంట పడతావనుకోలేదు. నీ రోజులు దగ్గర పడ్డాయి కనుకే నువ్వంతటి నువ్వే వెతుక్కుంటూ వచ్చావు అని గర్జించాడా వ్యక్తి. ఓ, నువ్వా రమణయ్య? నువ్వు ఈ ముఠాలో ఉన్నావని తెలుసు, కానీ నువ్వు వేషం కొంచెం మార్చుకోవడంతో వెంటనే గుర్తించలేకపోయాను. సరే, నీ బోరుని వెతుక్కుంటూ నువ్వు వచ్చావన్నమాట అన్నాడు భూషణ్ సమాధానం చెప్తూ. ఆ మాటకి రమణయ్యకి అగ్గి మీద గుగ్గిలంలాగా అయింది. భూషణ్, చాలించు నీ ప్రగల్భాలు, ముందా పిస్టల్ క్రింద పడై, లేకుంటే ఈ పిల్లవాడి ప్రాణాలు దక్కవు అంటూ పిస్టల్ని చంద్రం వైపు గురిపెట్టాడు రమణయ్య. సార్, నా కోసం మీరు పిస్టల్ని క్రింద పారేయొద్దు, నేను చనిపోయినా పర్వాలేదు అని అరిచాడు చంద్రం. అట్టే వాగకు అంటూ చంద్రం కాలర్ని మరింత బిగించాడు రమణయ్య. చేసేది లేక చంద్రానికి అపకారం రాకుండా ఉండేందుకు పిస్టల్ని కింద పడేశాడు భూషణ్. వెంటనే మస్తాన్ తన పిస్టల్ని తిరిగి తీసుకున్నాడు. రమణయ్య భూషణ్ దగ్గరికి వచ్చి అతని జేబులు పరీక్షించి వేరే ఆయుధాలు ఏమీ లేవని నిర్ధారణ చేసుకున్నాడు. తర్వాత, ఒరేయ్, వీడిని కదలకుండా గట్టిగా పట్టుకోండ్రా అని సామాన్లు మోసుకొచ్చిన వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు నలుగురు వచ్చి భూషణ్ని కదలకుండా పట్టుకున్నారు. ఓ పట్నం బాబులు, ఎందుకా ఆ రోజు ఇక్కడికి వచ్చింది అన్నాడు ఆయన్ని గుర్తించిన ఆనాటి జాలరి. మస్తాన్ భయంకర అస్థిపంజర రూపమున్న గదిలోకి ప్రవేశించాడు. రమణయ్య ఒక చేత్తో చంద్రాన్ని, మరొక చేతిలో పిస్టల్ని పట్టుకొని అతను వెంట వెళ్ళాడు. తలుపు దగ్గర నుంచుని, ఒరేయ్, మేం మళ్ళీ వచ్చేదాకా ఇక్కడే ఉండండి, వాణ్ణి జాగ్రత్తగా చూడండి, వాడు తప్పించుకున్నాడో మీ ప్రాణాలు దక్కవు, జాగ్రత్త అని అరిచాడు.
మస్తాను, రమణయ్య, చంద్రం ఆ గదిలోకి వెళ్ళారు. వాళ్ళ వెనకే తలుపు మూసుకుంది. జరిగిన దానికి చాలా ఆందోళన చెందసాగాడు భూషణ్. అతనికి ఏమైనా భయం లేదు. అభం శుభం మెరగని ముక్కు పచ్చలారని చంద్రానికి ఏ ఆపద రాకూడదనే అతని ఆందోళన. రాము ఎటు పారిపోయాడో తెలియదు. ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో తెలియదు. అతను ఏమైనా ప్రమాదంలో చిక్కుకున్నాడేమోనని భయం. చంద్రాన్ని వాళ్ళు గదిలో బంధించారో తెలీదు. ఎక్కడికైనా తీసుకుపోయారో తెలీదు. భూషణ్కి ఏం చేయడానికి పాలుపోవడం లేదు. తన చుట్టూ ఉన్న నలుగురు పల్లెవాళ్ళు, మంచి బలమున్న వాళ్ళు. అందులో ఇద్దరు తన 2 చేతులు బలంగా పట్టుకున్నారు. ఇంకో ఇద్దరు ముందు వెనక కాపలా ఉన్నారు. వీళ్ళని వదిలించుకోవడం ఎట్లాగా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. జేబులోంచి ఈల తీయడానికి లేదు, టార్చ్ వేయడానికి లేదు. మొండిగా వాళ్లతో పోట్లాటకి దిగితే మొదటికే మోసం వస్తుందేమో. తనకి బుద్ధిబలం ఎక్కువే కానీ దేహబలం అంతగా లేదు. ఆలోచనలతో ఆందోళన పడుతున్న భూషణం చెవులకి ఊరట కలిగించేటట్లు వేగంగా పోలీస్ జీప్ వస్తున్న శబ్దం వినిపించింది. కొద్ది నిమిషాలలోనే జీపు దయ్యాల మేడ ముందు ఆగింది. వెంటనే పరుగున లోనికి వస్తున్న పోలీసుల అడుగుల చప్పుళ్ళు, టార్చి కాంతులు రంగంలోకి దిగాయి. భూషణ్ని చుట్టుముట్టిన నలుగురు మనుషులు బిత్తరపోయారు. వారికి ఏం చేయాలో తోచలేదు. వెంటనే తేరుకొని వెనక ద్వారం గుండా పారిపోవాలని ప్రయత్నించారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోండి, కదిలితే కాల్చేస్తా అంటూ పిస్టల్ చేతిలో పట్టుకొని ముందు కురికాడు ఎస్ఐ. పారిపోతున్న నలుగురు ఎక్కడి వాళ్ళక్కడ నిలుచుండిపోయారు. భూషణ్ తన పిస్టల్ని తీసుకొని పట్టుకున్నాడు. ఒరేయ్, ఈ నలుగురు చేతుళ్ళకి సంకెళ్ళు వేసి జీప్లో కూర్చోపెట్టండ్రా అని తన వెంట వచ్చిన పోలీసులని ఆజ్ఞాపించాడు ఎస్ఐ. మరుక్షణంలో ఆ నలుగురు చేతులకు బేడీలు పడ్డాయి. వాళ్ళని జీపు దగ్గరికి తోలుకుపోయారు పోలీసులు. అరే, నేను ఏ సిగ్నల్ ఇయ్యకుండానే మీరిక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు భూషణ్. అన్నింటినీ మించి సిగ్నల్ వచ్చింది అన్నాడు ఎస్ఐ. ఏమిటది అన్నాడు భూషణ్. ఆహా, డిటెక్టివ్లకు నేను చెప్పాలా? మీ శిష్యుడు రాము చిరుతపులిలా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ జరుగుతోంది చెప్పాడు. వెంటనే మేము వచ్చేసాం. శహబాష్ రాము చాలా సమయస్ఫూర్తిగా ప్రవర్తించాడు. ఏడి అతను ఎక్కడున్నాడు అని అడిగాడు భూషణ్. అతన్ని జీప్లో కూర్చోబెట్టొచ్చాను. ఎవరైనా పారిపోతుంటే చూసి చెప్పడానికి. ఒకటి, ఎక్కడ ఏమైనా యుద్ధం జరిగితే అందులో ఆ పసివాడిని నిరికించడం ఇష్టం లేక అక్కడే ఉంచాను అన్నాడు ఎస్ఐ. చాలా మంచి పని చేశారు అని ప్రశంసించాడు భూషణ్. అక్కడ జరిగింది స్థూలంగా చెప్పాడు భూషణ్. రండి, వాళ్ళు ఆ గదిలోంచి పారిపోయారు. ముందు మనం చంద్రాన్ని రక్షించాలి. వెళ్ళి వెతుకుదాం రండి అన్నాడు భూషణం. ఉండండి, ఇప్పుడే వెళ్దామంటూ జేబులోంచి ఈల తీసి ఊదాడు ఎస్ఐ. వెంటనే జీపు దగ్గరున్న నలుగురు పోలీసులు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. ఒరేయ్, మీలో ఒకడు జీపు దగ్గర వాళ్ళకి కాపలా ఉండండి. మిగిలిన ముగ్గురు ఇక్కడే కాపలా ఉండండి. ఎవరైనా పారిపోతుంటే అటకాయించి పట్టుకోండి అని ఆజ్ఞలు జారీ చేశాడు ఎస్ఐ. ఎస్ఆర్ అన్నారు వాళ్ళు. అందులో ఒకడు జీపు దగ్గరికి వెళ్ళిపోయాడు. రండి మనం వెళ్దాం అంటూ ముందుకు సాగాడు ఎస్ఐ. ఇద్దరు ఆ గదిలోకి టార్చ్ వేసుకుని వెళ్ళారు. ఆశ్చర్యం, గదిలో ఎవ్వరూ లేరు. సామాన్ కూడా లేదు. ఎప్పట్లాగా ఖాళీగా ఉంది. వాళ్ళు ఈ కిటికీలోంచి కిందికి దూకి వెళ్లారేమో అన్నాడు ఎస్ఐ కిటికీ వైపు చూస్తూ. దాని క్రిందంతా ముళ్ళ పొదలు, అటు పోవడానికి వీల్లేదు. ఇటు రండి అంటూ గోడ మూలకు వెళ్ళాడు భూషణం. ఆ గదిలో అడుగుజాడలు ఆ చివరి వరకు వెళ్ళి ఆగిపోయాయి. అక్కడున్న నాపరాతిని పైకెత్తాడు భూషణ్. ఆశ్చర్యం, దాని కింద మెట్లున్నాయి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడొక గది ఉంది. దాని ముందు అంతకుముందు పడవలలో తెచ్చిన పెట్టెలు పడేసున్నాయి. ఆ గదిలోంచి ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపిస్తోంది. గది బయట గొళ్ళెం పెట్టుంది. ఆదుర్దాగా దగ్గరకు వెళ్ళి గొళ్ళెం తీసి బలంగా తలుపులు తన్నాడు భూషణం. లోపల టార్చ్ వేసి చూస్తే ఆ గది నిండా ఎన్నో దొంగ రవాణా వస్తువులు, బట్టలు, వాచీలు, టేప్ రికార్డర్లు, ట్రాన్సిస్టర్లు, ఎలక్ట్రిక్ సామాన్లు ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నింటినీ మించి గోడల్లో, అలమార్లలో బంగారు కడ్డీలు, బిస్కెట్లు ఉన్నాయి. ఆ ఒక్క గదిలో ఉన్న సామాను కొన్ని లక్షల విలువ చేసేదిగా ఉంది. ఆ గదిలో ఒక మూల కాళ్ళు చేతులు మూతి కట్టెయ్యబడి ఓ మూల పడి ఉన్నాడు చంద్రం. భూషణ్ వెంటనే వెళ్ళి అతని కట్లు విప్పాడు. చంద్రం లేచి, సార్, వాళ్ళు పారిపోయారు అన్నాడు. వాళ్ళెక్కడికి పోలేరులే, నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అని అడిగాడు భూషణ్. నాకేం పర్వాలేదు సార్ అన్నాడు చంద్రం. రండి, వాళ్ళని వెతుకుదాం అన్నాడు ఎస్ఐ. అవసరం లేదు, ఎలుకలు తమంతట తామే బోన్లో పడతాయి అన్నాడు భూషణ్ నవ్వుతూ. అంటే అన్నాడు ఎస్ఐ ఆశ్చర్యంగా. ఈ భవనం క్రింద ఒక అడుగు నుంచి సొరంగం ఉంది. వాళ్ళు దాని ద్వారానే పారిపోతారు.
దాని ముఖద్వారం మనం వ్యాన్లోని పోలీసులను కాపలా పెట్టిన చోట ఉంది. ఈ పాటికి అక్కడ మన వాళ్ళని అరెస్ట్ చేసుంటారు అన్నాడు భూషణ్. ఈ భవనం రహస్యాలన్నీ మీకు బాగా తెలిసినట్లున్నాయే, నిమిషంలో దొంగల్ని పట్టేశారు అన్నాడు ఎస్ఐ. డిటెక్టివ్ల పనే కదా అది, ఇంకా పోదాం పదండి, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ వెనుదిరిగాడు భూషణం. ధనమున్న గదికి గట్టి తాళం వేశాడు. అంతా కలిసి జీపు దగ్గరికి వచ్చారు. జీప్లో ఎక్కి వ్యాన్ ఉన్న చోటికి బయలుదేరారు. రాము, చంద్రం ఒకరినొకరు తిరిగి చూసుకున్నందుకు చాలా సంతోషించారు. జీపు వ్యాను ఉన్న స్థలం చేరింది. అనుకున్నట్లే మస్తాను, రమణయ్యలు పోలీసుల చేతిలో చిక్కారు. అప్పటికే వాళ్ళ చేతులకి బేడీలతో వ్యాన్లో ఉన్నారు. జీపు, వ్యాన్లు పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి. ఖైదీలందరినీ రిమాండ్లో ఉంచారు. ప్రభుత్వం కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్న ఇంతటి పెద్ద స్మగ్లర్ మస్తాన్ను ఎలా పసిగట్టారు, ఇంతటి గొప్ప రహస్యాన్ని ఎట్లా ఛేదించారు అని ఆశ్చర్యంతో అడిగాడు ఎస్ఐ భూషణ్ని. అవన్నీ రేపు వచ్చి చెప్తాను. ఇప్పటికే ఈ పసివాళ్ల తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు. ముందు వాళ్ళని వాళ్ళ ఇంట్లో దింపాలి అంటూ సెలవు తీసుకుని రాముని, చంద్రాన్ని తన కారులో తీసుకువెళ్ళాడు భూషణ్. కారులో వెళ్తున్నంతసేపు రాము, చంద్రంల ధైర్య సాహసాలను భూషణ్ ఎంతగానో ప్రశంసించాడు. అంతటి గొప్ప డిటెక్టివ్ తమని పొగుడుతుంటే ఉబ్బి తబ్బిబ్బయ్యారు వాళ్ళిద్దరూ. అన్నట్లుగానే మర్నాడు 11ంటికి భూషణ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆయన రాక కోసం ఎస్ఐ ఎదురు చూస్తున్నాడు. ఏమిటి, మీ శిష్యులు రాలేదా అని అడిగాడు నవ్వుతూ. ఇంకా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, రాత్రి అయ్యింది చాలు. మృత్యు గఫ్ఫరంలోకి వెళ్ళి వచ్చారిద్దరూ. ఈరోజు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు అన్నాడు భూషణ్. సరే, ఇప్పుడు చెప్పండి, ఆ రహస్యాన్ని ఎట్లా ఛేదించారో అన్నాడు ఎస్ఐ. భూషణం చెప్పడం మొదలుపెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రహస్యం ఇంత సులువుగా, ఇంత త్వరగా ఛేదించడానికి కారణం ఆ పసివాళ్లు రాము, చంద్రం. నిజానికి ఇతరులు కూడా అంతటి బాధ్యతగా ప్రవర్తిస్తే చాలా నేరాలను అరికట్టవచ్చు. గత కొద్ది కాలంగా ప్రభుత్వం దొంగ రవాణా వ్యాపారాన్ని అరికట్టడానికి అనేకమైన కఠిన చర్యలు తీసుకుంది. అనేక మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా మస్తాన్ వంటి చాలామంది స్మగ్లర్లు పారిపోయి ప్రభుత్వానికి కన్ను కప్పి తిరుగుతున్నారు. దొంగ రవాణాకి కేంద్ర స్థానం బొంబాయి నగరం, పశ్చిమ కోస్తా. కానీ కొన్ని నెలలుగా తూర్పు కోస్తా ద్వారా దొంగ వ్యాపారం ప్రబలింది. అంటే పశ్చిమ కోస్తా నుంచి తప్పించుకున్నవారు తూర్పు కోస్తాకి చేరారన్నమాట. ఆ వ్యాపారానికి అలవాటు పడ్డవాళ్ళు ఊరికే ఉండలేరు. అందుకే స్థానికంగా ఉండే చోటా స్మగ్లర్తో చేతులు కలిపి వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వాళ్ళు రకరకాల పద్ధతులు అవలంబిస్తుంటారు. తూర్పు కోస్తాలో దొంగ వ్యాపారం జరుగుతుందని, అందులో మన ఊరికి కూడా పాత్ర ఉందని నాకు తెలుసు. అయితే అది ఎట్లా జరుగుతుందో నాకు పట్టాన అంతుపట్టలేదు. ఎప్పుడైతే ఈ కుర్రవాళ్ళు వచ్చి దయ్యాల మేడ సంగతి చెప్పారో అప్పుడు నాకు అనిపించింది, దొంగ వ్యాపారులు దయ్యాల మేడని తమ వ్యాపారం కోసం వినియోగిస్తున్నారేమోనని. ఎందుకంటే అక్కడికి ఎవరు ధైర్యం చేసి వెళ్ళరు. పైగా అందులో ఎందరో దయ్యాల్ని చూసినట్లు పుకార్లున్నాయి. ఇంకెవరు వెళ్తారు? ఈ పిల్లలు చెప్పిన మాటలు వింటే వాళ్ళు చూసిన ఆకారాలు, దొంగ వ్యాపారుల నీడలు, ఆ వెలుగులు వాళ్ళ దీపాలవి అయి ఉండొచ్చు అనిపించింది. ఆ తర్వాత ఈ పిల్లలతో పగటిపూట అక్కడికి పోయి చూస్తే ఆ క్రితం రోజు వాళ్ళు చూసిన అడుగుల గుర్తులు చెరిపివేయబడి ఉన్నాయి. అంటే ఎవరో తెలివిగల వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారన్నమాట. అయితే అదృష్టవశాత్తు ఒక పాదం గుర్తు భవనం వెనకాల తడి నేల మీద కనిపించింది. ఆ మేడలో కనిపించిన గుర్తులో అటువంటివేనని వాళ్ళు చెప్పారు. ఆ గుర్తు సముద్రం మీద తిరుగుతుండేవారు ఉపయోగించే ప్రత్యేకమైన బూటుది. తర్వాత భవనం లోపల ఒక ప్లాస్టిక్ తాడు దొరికింది. అది విదేశాలలో తయారైంది. అప్పటితో నా అనుమానం ధృవపడింది. తర్వాత ఆ మూలగదికి మాత్రమే తలుపు ఉండడం, లోపల నేల మట్టి లేకుండా ఉండడం, అక్కడ కావాలని ఫ్లోర్సెంట్ సాల్ట్తో ఇతరుల్ని భయపెట్టే ఉద్దేశంతో గోడ మీద అస్థిపంజరం బొమ్మ గీయబడి ఉండడం చూస్తే ఆ గదిలోనే అసలు కీలకం ఉన్నట్లు అనిపించింది. ఆ గదిలోనూ బయట నేల మీద కర్ర మోగిస్తే క్రింద బోలుగా ఉన్నట్లు, అంటే నేలలో ఒక అంతస్తు కానీ సొరంగం కానీ ఉన్నట్లు కనిపించింది. అందుకనే కలెక్టర్ ఆఫీస్లోనూ నేషనల్ జియోగ్రఫిక్ ఆఫీస్లోనూ ఈ భవనం ప్లాన్లు సంపాదించి చూస్తే నేలలో ఒక అంతస్తు ఉన్నట్లు, ఒక సొరంగం కూడా మనం చూసిన తాటితోపు వరకు ఉన్నట్లు ధృవపడింది. అందుకే ఆ భవనం రహస్యాలు తేలిగ్గా తెలుసుకోగలిగాను. పోలీసు వారి రికార్డుల వల్ల తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ల వివరాలు తెలుసుకున్నాను.
రేపు అధికారుల రికార్డుల వల్ల ప్రస్తుతం ఈ రేవులో ఏ దేశపు ఓడలు నిలిచి ఉన్నది, ఏ సరుకులు తెస్తున్నది, ఆ ఓడలు మామూలుగా ఏ దొంగ వస్తువులు రవాణా చేసేది తెలుసుకున్నాను. ప్రస్తుతం ఒకే ఒక ఓడ ఉందని, అది రేవు వెళ్ళిపోతుందని తెలుసుకున్నాను. అంటే అది వెళ్లేలోగానే దొంగ సరుకంతా దిగాలి. అందువల్ల నిన్న తప్పక ఆ మేడలో దొంగ సరుకులు దిగుతాయని నిర్ధారణ చేసుకున్నాను. అందుకనే మిమ్మల్ని పోలీసులతో రమ్మని కోరాను. తర్వాత దయ్యాల మేడలో నుంచి మస్తాన్ ఓడ మీద వారితో మార్స్ కోడ్లో మాట్లాడుతుండగా గమనించాను. అయితే వాళ్ళు రహస్య భాషలో సంకేతాలు పంపుకుంటున్నందువల్ల వాటి భావం తెలియకపోయినా దొంగ వ్యాపారం సంగతి రూఢి అయింది. మస్తాన్ మన ఊరి వ్యాపారి రమణయ్యతో చేతులు కలిపి నాటకమాడాడు. ఇంకా తర్వాత సంగతి మీకు తెలిసిందే అని ముగించాడు భూషణ్. ఏమైనా చంద్రం, రాములు పిల్ల డిటెక్టివ్లు అనిపించారు అని మెచ్చుకున్నాడు ఎస్ఐ. తప్పకుండా వాళ్ళు ఇదే విధంగా కృషి చేస్తే తప్పకుండా ఎంతో పైకొస్తారు. అటువంటి వాళ్ళ మూలంగా దేశానికి ఎంతో ఉపయోగం కలుగుతుంది అన్నాడు భూషణం. ఆ మర్నాడు వార్తాపత్రికలన్నింటిలో మస్తాన్ రమణయ్యల అరెస్టు వార్త, చంద్రం, రాముల సాహస కృత్యాలు, డిటెక్టివ్ భూషణ్ పరిశోధన ఫోటోలతో సహా ప్రముఖంగా ప్రచురించబడినాయి. రేడియో, దూరదర్శన్ కూడా ఆ వార్తల్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి. తమ ఊరి పిల్లలు అంతటి సాహస కృత్యం చేసినందుకు ఊరివారు ఎంతో సంతోషించి వారికి సన్మాన సభ ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ఊళ్ళోనే క్యాంపులో ఉన్న గవర్నర్ గారు ఆ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సభలో భూషణ్ ఈ విధంగా మాట్లాడాడు. మన దేశంలో చదువుకున్న వారు చాలా తక్కువ. ఆ కొద్ది మందిలోనూ బాధ్యతతో ప్రవర్తించేవారు ఇంకా ఇంకా తక్కువ. చంద్రం, రాములు చిన్న పిల్లలైనా ఎంతో బాధ్యతతో ప్రవర్తించడం వల్ల ఈ ఘరానా దొంగల ఆట కట్టించడం సాధ్యమైంది. అందరూ కూడా అంతటి బాధ్యతతో ప్రవర్తిస్తే మన సంఘంలో దొంగతనాలు, హత్యలు, దొంగ రవాణా వంటి ఎన్నో నేరాలు చాలా తగ్గిపోతాయి. అందువల్ల అందరూ ఈ పిల్లవాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాను. తర్వాత పెద్దలు కూడా ఎంతో బాధ్యతతో ప్రవర్తించాలి. నేను ఆ రాత్రి దయ్యాల మేడకు ఈ పిల్లల్ని తీసుకువెళ్లే ముందు ఆ విషయం వాళ్ళ పెద్దలకు చెప్పి వారి సమ్మతి అడిగాను. ముందు వారు ఒప్పుకోలేదు. కానీ నేను నచ్చజెప్పిన తర్వాత ప్రమాదమని తెలిసి కూడా వారు సమ్మతించి నాతో సహకరించారు. అందుకే నా ప్రయత్నం విజయవంతమైంది. ఇదే విధంగా పెద్దలు కూడా బాధ్యతతో ప్రవర్తించి ప్రభుత్వానికి సహాయపడవలసిందిగా కోరుతున్నాను అని ముగించాడు. ఆ తర్వాత గవర్నర్ గారు కూడా మాట్లాడారు. ఈ పిల్లల గురించి మీకు నేను చెప్పవలసింది ఏమీ లేదు. భూషణ్ గారు చెప్పినట్లు అందరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతటి సాహసంతో ప్రభుత్వానికి ఎంతో సహాయం చేసిన ఈ పిల్లలకు జాతీయ బహుమతులు ఇవ్వవలసిందిగా నేను రాష్ట్రపతి గారికి రికమెండ్ చేయబోతున్నాను. సభ కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. అంతటితో ఆ సభ ముగిసింది. గవర్నర్ గారు అన్నట్లుగానే ఆ తర్వాత రిపబ్లిక్ దినాన చంద్రం, రాములకు రాష్ట్రపతి వారి ధైర్య సాహసాలకు జాతీయ బహుమతులు ప్రదానం చేశారు. సమాప్తం. దయ్యాల మేడ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.